నాకు తెలిసినట్టు, ఎందుకంటే నేను అనుభవించాను. అప్పుడు అర్థమైందండి, దైవ సేవకుడిని దూషిస్తే దేవుడిని దూషించినట్టే అని అప్పుడు అర్థమైంది. అప్పటి నుంచి కూడా నేను మరి మా అన్నయ్య గారు మరి అన్నయ్య గారితో ఉండడం మనసులో ఒక బాధ ఉండేదండి. అయ్యో ఒకప్పుడు ఇలా తిట్టాను, ఇలా చేశాను అని ఒక బాధ ఉండేదండి. కానీ తర్వాత నాకు నేనే రియలైజ్ అయ్యి తప్పది అని నేను తెలుసుకుని అందరితో కూడా మామూలుగా ఉండటం, ఎవరి దగ్గర ఒకరి విషయం ఇంకొకరు చెప్తారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అంటే ఒక విషయం చెప్పేవాళ్ళు నాకు దగ్గర వీళ్ళు ఎన్నుకోలు చెప్తారు, వీళ్ళు ఎన్నుకోలు దగ్గర చెప్తారు, వీళ్ళు ఎన్నుకోలు దగ్గర అలా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. అలాగే ఫైనల్గా ఈ విషయం ఎవరు చెప్పారనంటే మన లక్ష్మణరావు చెప్పారు. అదే ఓకేనండి. మరి అలాగా అయ్యగారికి ఎవరు చెప్పారు లేదో తెలియదు కానీ ఇప్పుడు నేను ఓపెన్గా చెప్తాను. నేనే ఆయన తిట్టాను ఒకసారి అంటే చాలాసార్లు దూషించాను ఆయన. తర్వాత నాకు అర్థమైంది, తప్పని అర్థమైంది. మోకాల్లో నన్ను ప్రార్థన చేశాను, నా తప్పునే తెలుసుకున్నాను. అలాగే లోకల్లో ఉన్న అన్ని కూడా మొన్నటి నుంచి కూడా అన్ని ఒక 1 year నుంచి కూడా అన్ని కట్ చేసుకుంటూ వచ్చాను. సినిమాలకు వెళ్ళడం కానీ, అన్ని జరుగుతున్న కార్యక్రమాలు పాల్గొనడం కానీ, ఓకేనండి, అక్కడ ఫోన్ చేయడం కానీ అవన్నీ తగ్గించేసానండి. తగ్గించేసి దేవుల్లో ఉందామని నిశ్చయించుకున్నామండి. మరి అలాగే మీరు కూడా నా గురించి ప్రార్థించండి. నా నుంచి మీకు ఏమైనా సరే తప్పు కనుక అనిపిస్తే కనుక నన్ను క్షమించండి. ఇక ముందు చిన్నవాడు అయి ఉండొచ్చు, పెద్దవారు అయి ఉండొచ్చు, నాకు చెప్పండి ఒకసారి ఇలా చేసాను ఇలా చేసాను. ఎప్పుడు కూడా అటువంటి పొరపాటు కూడా నేను చేయనని మరి దేవుడి ఎదుట సంఘం ఎదుట మీకు అందరికీ నేను మాటించుకుంటున్నాను. నా వల్ల మీకు ఏమైనా తప్పు జరుగుతుంటే కనుక నన్ను క్షమించండి. సో మీ అందరి ముందు కూడా నేను క్షమాపణ కోరుకుంటున్నానండి. సో నేను బాప్తిజం తీసుకోవాలని అనుకుంటున్నాను. మరి నాకు ఒక ఆశ అండి ఎప్పుడు కూడా, అంటే బయట చాలా ఉన్నాయండి, బాప్తిజం తీసుకోవాలి, మన ముదురు ఉంది, అక్కడ ఉంది, మా అత్తగారి వాళ్ళందరూ ఉంది, చాలా మంది అడిగారు అక్కడ తీసుకు ఇక్కడ తీసుకెళ్ళి. కానీ నేను ఆయన ఒకప్పుడు దూషించాను. ఆయన చేతుల మీదుగా నేను బాప్తిజం తీసుకోవాలని అనుకోలేదు. అప్పుడే డిసైడ్ అయ్యాను. దేవుడి స్తోత్రం. ఆయన చేతుల మీద నేను బాప్తిజం తీసుకున్నా చాలా ఆనందంగా ఉంది. నిజంగా అది దేవుడి ఇచ్చిన గొప్ప వరం అండి. థ్యాంక్ యూ. నేను ఇక్కడ నిలబడటానికి కూడా అంత ధైర్యం లేదు, కానీ దేవుడు నాకు నిలబెట్టాడు. నేను గడిచిన కాలం అంతా నేను ఎలా ఉన్నప్పటికీ, నేను రాంగ్ వేలో వెళ్ళినప్పటికీ ఆయన నన్ను కరెక్ట్ వేలో నడిపించాడు. ఇంకా నేను నా స్టడీలో కాబట్టి నేను ఎప్పుడైనా నేను కొన్ని డిస్టర్బెన్స్ నన్ను చాలా స్ట్రగుల్ చేశాయి. అంటే నాకు ఇప్పుడు వచ్చినట్టుంటే నా ఫ్యామిలీ, అంటే నేను ఏదైనా చిన్న ఇష్యూ షేర్ చేసుకోవాలంటే ఫస్ట్ మా అక్కతో కానీ మా ఇంటికి కానీ మా అక్క దగ్గర ఇలాగంటే నేను బయట ఏం చెప్పుకోలేను, ప్రతిదీ వాళ్ళతో చెప్పుకుంటాను. వాళ్ళతో కూడా షేర్ చేసుకోవాలండి. కొన్ని డిస్టర్బెన్స్ నన్ను ఏడిపించాయి, వాటిని కూడా నేను ఫేస్ చేయలేకపోతున్నాను. అటువంటిప్పుడు నేను లేవలేను. అనుకున్నప్పుడు దేవుడు నన్ను అటువంటి నుంచి నేను రికవరీ చేసి ఇంకా డిస్టర్బెన్స్లో ఉంటున్నాను. వాటి నుంచి పూర్తిగా రికవరీ అవుతున్నాను. ఇంకా రికవరీ అయ్యి పూర్తిగా ఈ దేవుడిలోనే స్టెబిలిటీగా ఉండాలనుకుంటున్నాను. ఇంకా డౌన్ అయినప్పటికీ ఇంకా స్టెబిలిటీగా ఉండి ఇంకా అటువైపు డౌన్ అవ్వకుండా ఉండాలని నేను ప్రార్థించండి. సంఘం మీద పాస్ట్గా రిక్వెస్ట్ చేస్తున్నాను, బాప్తిజం ఇమ్మని. ఈ చిన్న మాటను దేవుడు బలపరుచుగా కావాలి అని మొదలుపెడుతుండగా ప్రియతండ్రి, వీరిలో ఉన్న ప్రతి దోషములను కలిగి పవిత్రపరిచి ఏదండి ప్రభు నీ సాక్షులుగా, నీ బలమైన బిడ్డలుగా, నీ బలమైన సాధనలుగా రాబోయే దానికి అనేక ఆశీర్వాదకరముగా ఇప్పుడు దీవించుకోవాలి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ఎదుగెత్తి స్వరంతా కలిగి ఉన్న అంత స్వరంతో ప్రభు పెరుగుతానికి బిడ్డలు ప్రభుత్వం పరీక్షిస్తుందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుగా మహిమ కలిగిన మా దేవానికి వందనాలు తండ్రి. ప్రియ బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. అయ్యా బిడ్డలు ప్రభా నీ సన్నిధిలో ప్రభా ఈ దినాన్ని ప్రభా వారి హృదయాన్ని అప్పగించగలరు తండ్రి. నీ సాక్షులుగా జీవించాలని ఆశపడుతూ నన్ను కూడా నీ శిల్వచారణ మొదలుపరిచే కార్యక్రమాలు జరిగింది. ప్రతి బలహీనతను విడిపించి ఆలోచన మహిమ పొందమని యేసునామములో ప్రార్థించి స్తుతించి ఈ బిడ్డలను మీకు సమర్పణ చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎవరు నా చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నా చేయి విడచినా యేసు చేయి విడువడు, చేయి విడువడు. పాడండి ప్రతి ఒక్కరు కండ్లు మూసుకొని.
హృదయపూర్వకంగా ధ్యానపూర్వకంగా ఆరాధన చేద్దాం. ఆమేన్. యేసు చేయి విడువాడు, ఎవరు నా చేయి విడచిన. యేసు చేయి విడువడు, ఎవరు నా చేయి విడచిన. యేసు చేయి విడువడు. నిన్ను కన్నా తల్లి తండ్రి ఒకవేళ నీకు దూరం అయ్యారేమో, నిన్ను ప్రేమించేవారు నిన్ను కోల్పోయావేమో. కానీ ఈరోజు ప్రభు నీకు వాగ్దానం చేస్తున్నాడు, నేను నిన్ను విడువనని. ఒక తల్లిగా తండ్రిగా ఆదరించే దేవుడైన తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే. లాలించును నన్ను పాలించును, లాలించును నన్ను పాలించును. ఎవరు నా చేయి విడచిన. యేసు చేయి విడువడు, ఎవరు నా చేయి విడచిన. యేసు చేయి విడువడు. హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధన చేద్దాం. మన జీవితంలో వేదన శ్రమలు ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఒక్క మాట ప్రభువా అని పిలిస్తే, ఒక్క మాట తండ్రి అని వేడుకుంటే ఆయన సమాధానం ఇచ్చే దేవుడు. ఈ సమయంలో ఆయన నిన్ను ఆదరిస్తున్నాడు. మా శ్రమలలో నీవు తప్ప మాకెవ్వరూ లేరు నాయనా, నిన్నే ఆశ్రయిస్తున్నాము తండ్రి. వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా, వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా వేడుకొందునే కాపాడును, వేడుకొందునే నన్ను కాపాడును. ఎవరు నా చేయి విడచిన. యేసు చేయి విడువడు, ఎవరు నా చేయి విడచిన. యేసు చేయి విడువడు. థ్యాంక్ యూ లార్డ్. నీ రక్తముతో మమ్మల్ని కడిగావు నాయనా, మమ్మల్ని శుద్ధీకరించావయ్యా. నీ రక్షణ సంతోషాన్ని మాకిచ్చావయ్యా. నీ రక్తముతో కడగబడకపోతే మేమేమైపోదుమోనయ్యా. నీ రక్త సంబంధులుగా మమ్మల్ని చేసుకున్నావు. నీ ప్రేమ కొరకై వందనాలయ్యా. రక్తముతో కడిగి వేశాడే, రక్తముతో కడిగి వేశాడే. రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే, రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే. ఎవరు నా చేయి విడచిన. యేసు థ్యాంక్ యూ లార్డ్. ఎవరు నా చేయి విడచిన. నీవు విడువని దేవుడవు నాయనా, నీకే మహిమ స్తోత్రం. నీ ఆత్మ చేత మమ్మల్ని అభిషేకించావు. నీవు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించావా? అంగీకరిస్తున్నావు. నీటి బాప్తిసం పొందుకోవాలని ఆశపడుతున్నావా? సంఘానికి ఒక సేవకు ఒక పరిచర్యగా వాడబడాలని ఆశపడుతున్నావా? ఇక నుండి క్రీస్తు కొరకు నమ్మకంగా జీవిస్తావా? ఓకే, మంచిది. లక్ష్మణరావు అను యవనస్తుడు దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క నామములో ఒప్పుకున్నటువంటి తీర్మానాన్ని బట్టి ఈ సమయంలో ఈ బిడ్డకు బాప్తిసం ఇస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని ఎదుటను ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ బిడ్డకు బాప్తిసం ఇస్తున్నాము తండ్రి.
స్తుతిగణ మహిమలెల్లా ఆయనకే చెల్లిద్దాం. అందరు కలిసి ఆరాధన చేద్దాం. స్తుతిగణ మహిమలెల్లా నీకే చెల్లింతుము. స్తుతిగణ మహిమలెల్లా నీకే చెల్లింతుము. ఆమేన్. ఇంపుగా స్తోత్ర బలులు చెల్లించి ఆరాధన చేసేదం. ఇంపుగా స్తోత్ర బలులు చెల్లించి ఆరాధన చేసేదం. నా యేసు రాజా స్తోత్రము. నా యేసు రాజా స్తోత్రము. పరిశుద్ధాత్మ దేవుడే తన దాసులను ప్రేమించి మన దేశానికి నిజ దేవుడు ఎవరు గుర్తించడానికి చక్కని సువార్తను 2000 సంవత్సరాల క్రితం కాకపోయినా కనీసం ఇంచుమించు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి ఆయన జన్మించినటువంటి వార్తను 18వ శతాబ్దంలో లేదా మొదటి శతాబ్దంలోనే రాత్రి నుంచి వెనతిరిగి లేకుండా చాలా 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 అండి. నిజంగా వారి కష్టం మామూలు కష్టం కాదండి. ఈ రోజున ఎంతో సులభంగా దేవాలయం ఉన్నది అంటే ఎవరు వెళ్ళక కలిసేది ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చాలా కష్టపడ్డారు. నిజంగా వారికి ఎంతగా మనము కృతజ్ఞత తెలిపినా వారికి సరిపోతుంది. అంతగా దేవుడు వారి పట్ల తన కార్యాలు జరిగించాలని మనం అందరం కూడా దేవుడిని కనపరచాలి. నిజంగా దేవుడి మధ్యలో ఎంత అలంకరంగా దేవుడు అలంకరింపజేశాడు. అందుబట్టి మనం అందరం కలిసి ఒకసారి తప్పకుండా దేవుడిని కనపడతామా? ఏర్పాటు చేయబడినటువంటి ప్రార్థన గుడికలలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రతిఫలము 2 ఆత్మలు రక్షింపబడుతున్నాం. గమనించింది నా తండ్రికు 1000 దహన బలులు నీకు అర్పించిన ఎంత మాత్రము కూడా నీకు సంతోష పెట్టలేము ప్రభు. కానీ ఒక్క పాపి రక్షింపబడిన నీకు ఎంత ఆనందకరమో మీరు సేవిస్తున్నటువంటి దేవుడు అయ్యా.
అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో రక్షింపబడినటువంటి ఆ ఇద్దరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, స్తుతులు చెల్లిస్తున్నాం. ఎందుకనంటే మరి పాపపు జీవితాన్ని విడిచిపెట్టి యేసే నా సొంత రక్షకుడు, ఆయన నా పాపాల నిమిత్తం మరణించాడు, ఆయన నా కోసమే తన ప్రాణాన్ని అర్పించాడు అని వారి గ్రహించినప్పుడు మారు మనసు పొందుకొని బాప్తిస్మము ద్వారా రక్షింపబడి ఉన్నారు. తండ్రి మీరు సెలవిస్తున్నారు కదయ్యా, రక్షింపబడినటువంటి వాళ్ళకు బాప్తిస్మం పొందుకుని తండ్రి రాజ్యంలో చేర్చబడతారు అని. నా తండ్రి నిజమైనప్పుడు కేవలము బాప్తిస్మము ద్వారానే నిత్య రాజ్యానికి మార్గము ఉంటుందని మీరు సెలవించారు. ఎంత మాత్రము కూడా లోకస్తులుగా జీవించిన మాకే ప్రయోజనము లేదయ్యా. తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ క్షణమే మా ప్రాణాలు పోయినట్లయితే మా మార్గము ఎటువైపు వెళుతుందో గ్రహించలేనటువంటి వాళ్ళము నా తండ్రి. కానీ మీరు రక్షింపబడినట్లయితే నా ప్రభు నిత్యము మీ పాదాల చెంత జీవించేటటువంటి వాళ్ళముగా మీరు ఉంటామని మీరు సెలవించినటువంటి మాట నా ప్రభు నిజమైన ప్రభు. ఆనాడు మీరు శిలువలో వేలాడినప్పుడు మీ పక్కన ఉన్నటువంటి ఆ దొంగ తన కొంచెంలో ఉంచినటువంటి ఆ విశ్వాసమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఎందుకనంటే తాను చేసినటువంటి పాపాల నిమిత్తమై తను పశ్చాత్తాపడి దేవాన్ని రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని తను అన్నప్పుడు తండ్రి మీరు పలికినటువంటి శ్రేష్టమైనటువంటి మాట అయ్యాలి. నేనే నీవు నాతో పరదేశంలో ఉండు అని మీరు పలికినటువంటి మాట. తండ్రి అక్కడ అతనికి తీర్పు తీర్చలేదు, అతడు ఒక విశ్వాసిగా కానీ భక్తి పరుడుగా కానీ మీ గురించి తెలుసుకున్నటువంటి వ్యక్తిగా కానీ తను ఎంత మాత్రము జీవించలేనటువంటి వాడిగా ఉన్నాడు ప్రభు. కానీ ఇదిగో నా జీవితం ఇది తండ్రి నిత్య రాజ్యం ఉంది, ఆయన రాజ్యంలో నేను చేరాలి అని ఆ క్షణము ఆ వ్యక్తి మీ పట్ల వచ్చినటువంటి ఆ కొంచెము విశ్వాసములు మీరు ఎన్ని కార్యంలో అతని మీరు జరిగించున్నారు. అందుకు బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభు. ఈ రీతిగా మేము వచ్చినటువంటి విశ్వాసములో పరిపూర్ణతను కలిగిన ప్రభు, ఇటువంటి సందేహమైనను తండ్రి ఎటువంటి అనాలోచనలను మేము కలిగి ఉండగా మా జీవితాలు మీ పాదాల చెంత పెడుతున్నాం ప్రభు. ఆశీర్వదించమని మీ పాదాల చెంత మేము నా ప్రభు ఇంకను అనేకమైనటువంటి ఆత్మలను రక్షించేటటువంటి వారిని సువార్తను అనేక మందికి ప్రకటించేటటువంటి వారిగా మేము ఉండటకు సహాయం చేయండి. అవును కదా నా ప్రభు తండ్రి అప్పగించినటువంటి శ్రేష్టమైనటువంటి బాధ్యతలు మీరు మీ ప్రాణము పోయేంత వరకు ఎంతో నాకు బాధ్యతగా నిర్వర్తించినటువంటి కుమారుడిగా మీరు ఉన్నారు ప్రభు. ఆ రీతిగానే రక్షణ పొందుకొని బాప్తిస్మము ద్వారా రక్షింపబడినటువంటి మేము మీరు మాకు ఇచ్చినటువంటి బాధ్యతలు కూడా ఎంత మాత్రం అనాలోచనగా కానీ అజాగ్రత్తగా కానీ ఉండకుండా తండ్రి ప్రతి ఒక్కరికి సువార్తను ప్రకటిస్తూ మా ఈ జీవితాలను మీ పాదాల చెంత వెళ్ళబుచ్చేటప్పుడు సహాయం చేయని ప్రార్థిస్తున్నాను. ఆ రీతిగానే ఈ సమయం అంతా నీ దేహములను నీ రక్తములను పాలుపరచబోతున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నప్పుడు మాలో ఏమైనా లోపాలు ఉన్నచో తీసివేసినప్పుడు తెలిసి తెలియక చేసిన ప్రతి అపరాధములు దోషములను నీకు అప్పగించుకొచ్చున్నాము. మన్నించమని పరిపూర్ణులుగాను పరిశుద్ధులుగాను నీ రక్తములు నీ దేహములు పాలుపరచుకునే భాగ్యము మాకు దయచేసి తండ్రి నిత్యము నీ పాదాల చెంత జీవించుకు భాగ్యమును మాకందరినీ దయచేయమని మహాపరిశుద్ధులకు జయశాలైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగివేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మేమందరము కూడా ప్రభువా అయ్యా నీ శరీరం ఒకరికి నలగొట్టబడి కాల్చబడిందని దేవదాని కొరకు నమ్మకమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించే భాగ్యం మాకు అందరికి అనుగ్రహించి మీరే మహిమ పొందమని ఒకరు కల్వరిలో నలగొట్టబడిన క్రీస్తు నామములో ఈ పాత్రను మమ్మలను కూడా మీకు అప్పగిస్తున్నాము తండ్రి. శ్రేష్టమైన స్తోత్రాలు అయ్యా. ఇంతవరకు ఈ గుడికట్టని మర్యాదకరంగా నడిపించిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు. పాటల ద్వారా ఆనందం ద్వారా నీ నామం వహించినందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ దినాన్ని ప్రభావ ఎంతమంది అయితే ప్రభావిస్తే నీ సన్నిధిలో తండ్రి గుంపులు నింపుతూ ఉన్నారు ప్రభావ. వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆకాశ వార్తలను నింపి తండ్రి విస్తారమైన దీవులు వారిపై కుమరించండి తండ్రి. నేను అడిగి శోధించినట్లయితే తండ్రి
విస్తారమైన దేవుని ఇచ్చినటువంటి గొప్ప దేవుడు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఎవరైతే తండ్రి నీ సన్నిధికి ఏమైతే ఇచ్చి ఉన్నారో తండ్రి మేమైతే ఎరుకలేము తండ్రి. నువ్వు సమస్తం ఏదైనటువంటి గొప్ప దేవుడు తండ్రి, నీకు వందనాలు. ఈ పరిచయ నిమిత్తం తండ్రి ఎంతమంది అయితే ప్రభు యేసయ్యా వారి హృదయంలో ప్రేరేపణ కలిగి తండ్రి ఇచ్చి ఉన్నారో వారందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు ఉండే ఇచ్చారో లేక ఇచ్చారో తండ్రి మాకైతే తెలియదయ్యా. నువ్వు సమస్తం ఏదైనటువంటి గొప్ప దేవుడు తండ్రి. వారి ఇచ్చినటువంటి కాలికను మీరు దీవించి హృదయంతులుగా అరదంతులుగా ఆశీర్వదించి తండ్రి తగిన ఫలితంలో దయచేయమని అడుగుతున్నాడు తండ్రి. తండ్రి ఇంకా జరగబడే ప్రార్థన కూడికంతా ఈ మహిమార్థంగా జరిపించుకోమని నజరేయుడైన యేసుని యెహోవాకు ఆరోపించు. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుముల వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. యెహోవా దేవాలయంలో దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. యెహోవా స్వరము అగ్నిజ్వాలను ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా స్వరము లేడను వినజేయును, అది ఆకులు రాల్చును. ఆయన ఆరంభంలో ఉన్నవాడి ఆయనకే ప్రభావం అనుచున్నది. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేస్తూ ఆయన ఆశీర్వదించును. బంచి బాగా చదువుతూ మాట పెట్టిన కూడా జ్ఞాపకం చేసుకుంటూ వేసే చదువులో చదువుగా చేయడం వేసే నీకు ప్రభావ. ఇంకా ఎంతోమంది పిల్లలను వేస్తే ఇంకా చదువులో చేయడం వేసే తల్లి వేసే ముందుకు వచ్చి చదువులో చేయడం వేసే తల్లి నీకు ప్రభావ. వేసే ఈరోజు ప్రభావ మీరు గుడిలో మీరు వేస్తాను వేసే ఎంతో మంది పిల్లలు వేస్తే ఆ పిల్లలందరూ జ్ఞాపకం చేసుకుని వేస్తే ఆరోగ్యంతా మీ శరీరం మీరు రక్తం తీసుకుంటే జ్ఞాపకం చేసుకున్నట్టు వేసే ఎంతో మంది పిల్లలు వేస్తే ఆ పిల్లలు కూడా చేసుకోవడం వేసే మీ సమయంలో చేసుకోవడం వేసే పిల్లలకి ఎంతోమంది రక్షణ లేక ఎంతో బాధపడడం వేసి వేసి ఇతర కుమారులు వేసి ఈ రోజు రక్షణ పొందడం వేసే మీ సన్నిధిలో సాక్షి మొక్కి మీకు రక్షణ పొందడం వేసి ఆ పిల్లలను జ్ఞాపకం చేసుకుని వేసే ఆ పిల్లలు మంచి సాక్షి చెప్పడం వేసే ఆ పిల్లలను స్వస్థం వేసే అంటే ఏ సేవ వాటికి పాని సౌకర్యం మీ సంఘంలో చేసుకుని మీ సేవ చేసుకుని ఉంటానని మీ సంఘంలో ఒప్పుకున్నట్టు వేశారు. ఆ పిల్లలు కూడా జ్ఞాపకం చేసుకుని ఆ పిల్లలతో మాట్లాడమని వేసారు. ఎంతమంది పిల్లలు ఉన్నారు ఆ పిల్లలకు ప్రతి పిల్ల కూడా రక్షణ పొందిన చేయమని అడుగుతూ వేసారు. పరిస్థితిగా పనులు వేసా వాక్స్ గుడికి వెళ్ళినప్పుడు ఏ వాక్స్ని చెప్తే ఫాస్ట్ అయి ఉన్నారు ఆ వాక్స్ మా హృదయ పలక మీద ముద్రించమని వేసే పిల్లల మీద వేసే ఇవి వేసే ఆయనకి అనారోగ్యంగా ఉన్నా కానీ ఆయన అక్కడ నిలబడి చెప్తున్నట్టు వేస్తే అది వేసే నిన్న నుంచి బాధపడుతున్నట్టు వేస్తే ఆయనకి మంచి ఆరోగ్యం దయసేమని వేస్తే ఆయన బాధసారి దయసేమని వేసే పరిస్థితిగా పల్లెల కింద వేసే ఆయన సంఘంలో ఎంతో సేవ చేసుకుంటున్నట్టు వేసే పల్లెల కింద వేస్తే ఎంత నీరసం ఉన్నా కానీ మీ సన్నిధికి వచ్చి ఏ మాట కూడా వదిలిపెట్టుకుని మాకు చెప్తున్నట్టు వేసే పరిస్థితిగా పల్లెలు వేసే ఆయనకి మంచి ఆరోగ్యం దయసేమని వేసే పల్లెల కింద వేసే ఇది వేసే భోజనాలు కార్యక్రమం పెట్టిన కుటుంబాలందరూ కూడా త్యాగం చేసుకుని వేసే ఆ కుటుంబంలో దీవించి ఆశ్రయించమని వేసే పరిస్థితిగా పల్లెలు వేసే ఇంకా జలం కుడుకలంతా క్రమంగా తిరిగి చేయమని వేసే పరిస్థితిగా అర్పించుకుంటారు. వారి కుటుంబంలో చేసినటువంటి వీళ్ళని బట్టి 500 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చున్నారు. వీరు వారిని వారి కుటుంబాన్ని చేసిన పనంతటినీ కూడా బహుశ్రేష్టముగా దీవించి ఆశీర్వదించిన గాక. సివి శ్రీనివాసరావు గారు వీరు వారి పట్ల చేసినటువంటి వీళ్ళని జ్ఞాపకం చేసుకుని 200 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చున్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఇది కాకుండా సివి జాన్ వీరు వారి పట్ల చేసినటువంటి వీళ్ళని జ్ఞాపకం చేసుకుని 200 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చున్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని చేసిన పనంతటినీ కూడా దీవించి ఆశీర్వదించను గాక. సివి విజయ్
దేవుడు వారి పట్ల చేసినటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకుని 200 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చినారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని బహుశ్రేష్టముగా దీవించి ఆశీర్వదించను గాక. సిపి రాజు దేవుడు వారి కుటుంబం పట్ల చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకుని 200 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చినారు. దేవుడు వారిని వారి కుటుంబానంతటినీ కూడా దీవించి ఆశీర్వదించను గాక. ఉండ్రాజు ఆనందరావు గారు దేవుడు వారి పట్ల చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకుని 100 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చినారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించను గాక. ఆకుల మోహన్ రావు గారు దేవుడు వారి పట్ల చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకుని 200 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చినారు. దేవుడు వారిని వారి కుటుంబాలంతటినీ కూడా బహుశ్రేష్టముగా దీవించి ఆశీర్వదించను గాక. ఉండ్రాజు లక్ష్మణరావు గారు దేవుడు వారి పట్ల చదివించినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకుని 100 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చినారు. దేవుడు వారిని వారి కుటుంబాలంతటినీ కూడా బహుశ్రేష్టముగా దీవించి ఆశీర్వదించను గాక. మీ ఘనమైన మీ శ్రేష్టమైన పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్న దేవా, అయ్యా తండ్రి, గడిచిన కాలం అంతా మీరు ఎక్కడికి మమ్మల్ని సజ్జీలులోంచి కాపాడేందుకు వందనాలు ప్రభు స్తోత్రాలు చెల్లిస్తున్న దేవా. అయా ఇది పునరుద్ధరణాన్ని బట్టి వందనాలు ప్రభు స్తోత్రాలు తండ్రి. అయా తండ్రి, మరి యొక్క మొదట ప్రార్థన మొదలుకొని ప్రభా, మరి కార్యక్రమాల్లో ప్రభు మీరు ఎంతగానో మరి మా సహాయం చేసినందుకు వందనాలు ప్రభా. అయ్యా సంఘాన్ని సంఘ బిడ్డలందరూ ప్రేమించి దీవించి ఆశీర్వదించినందుకు వందనాలు ప్రభు స్తోత్రాలు. అయాలుగా తండ్రి దైవిక కార్యక్రమాల్లో మీకు కూడా సహాయం చేసినందుకు వందనాలయ్యా. అయాలుగా తండ్రి లక్ష్మణరావు పెట్టి వందనాలు ప్రభా. అలాగే ప్రభా మరి కుమారుడు పెట్టి వందనాలు ప్రభు. ఇద్దరు కుమారుడు ప్రభ తండ్రి రక్షణ పొంది ప్రభా, లేదా ఈ యొక్క పాత్రను ప్రభ పాల్పంచుకోవడానికి అరుగులే ఉన్నారు ప్రభా. బిడ్డలు పెట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆయా చిన్నబాబుని తండ్రి లక్ష్మణరావు ప్రేమించి ఆయన సొంత రక్షకుడు తాను అంగీకరించుకున్నాను. ఆయన స్తోత్రాలు బిడ్డలిద్దరి ప్రభ మీరు అభిషేకించండి, ఆశీర్వదించండి అయ్యా. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నా గొప్ప దేవుడు, మంచి దేవుడు, బలమైన దేవుడు, శక్తిమంతుడు, జ్ఞానవంతుడు, ఆ జ్ఞానవంతుడి దగ్గర నేను ఉండాలని ఆశపడుతున్న బిడ్డలు బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. అయ్యో తండ్రి, అలాగే ప్రభు ఆరాధన కార్యక్రమంలో ప్రభు ఎంతగానో మీకు సహాయం చేస్తారయ్యా. ఎటువంటి చేసుకుంటా ఆలస్యం లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు కాపాడి సక్రంగా జరిగించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తీసుకున్న ప్రతి బిడ్డను తీర్చమని ఆశీర్వదించబడుతున్నాం ప్రభు స్తోత్రాలయ్యా. ఏ గాయంగా ఈ స్వామి ప్రభా నాయన ఎంతమంది అయితే కానుకలు ప్రభా, కృతజ్ఞత కానుకలు పెట్టి వందనాలు ప్రభా. కృతజ్ఞత కానుకలు ప్రభు ఎంతమంది అయితే ప్రభుని సన్నిధికి తీసుకొచ్చారు తండ్రి. ఆయా కానుకలు తీర్చండి, ఆశీర్వదించండి ప్రభు స్తోత్రాలయ్యా. ఆయా తండ్రి ఆయా ముప్పు తెత్తలుగా నూరెత్తలను ఆశీర్వదకరంగా ఆ బిడ్డల సహాయం చేయబడుతున్నారు తండ్రి. ఏ గుప్పులు అయితే ప్రభా కానుకలు ఇచ్చారో తండ్రి, ఆ కానుకలు ప్రభా కుప్పులు తండ్రి ఆయన నూరెత్తల కుప్పుడు ప్రభా బిడ్డలను ఆశీర్వదకరంగా జరిగించమని సహాయం చేయబడుతున్నారు తండ్రి. ఈ సమయంలో ప్రభుత్వ తండ్రి తెచ్చిన కానుకలు దీవించండి, ఆశీర్వదించమని అలా తెచ్చిన ప్రజల పదాలను కృతజ్ఞత ఆత్మలను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయా యొక్క జరగబోతున్న ముఖ్యమైన నాయన ప్రారంభంలోకి వెళ్తుండగా ముఖ్యమైన తండ్రి మరి ముఖ్యంగా తండ్రి ఆయన ఈ సేవకులు ఏం మాట్లాడితే ప్రభా ప్రకటించాలి ఆశపడుతున్నారు. ఆశపడిన వారిని మేము అందరం తృప్తిపడే సహాయం చేయమని ఆయా వచ్చిన వారి ప్రతి ఒక్కరికి తండ్రి నీ మాట ఏ మాట్లాడితే కొద్దిగా ప్రభా నీ మాటలు విడగలిగే చేసి గ్రహించే మంచి మనసు మరి ప్రతి ఒక్క దయచేయమని ఈ శబ్దం ద్వారా ఎంతమంది అయితే ప్రభా ఈ ప్రాంతాలంతా ప్రభా ఇస్తున్నారు. విన్న ప్రతి ఒక్కరిని జీవించండి, ఆశ్రయించుకుని ఇది జరుగుతున్న కూడిగా అంతా మీ తోడుకొని సహాయం చేసి నడిపించమని నా ప్రభు నా ప్రియ కుమారుని పరిశుద్ధమైన నా పెట్టి ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పిల్లలు ప్రయాసపడిన వారి పేర్లు ఉండ్రాజు ప్రకాష్ వారి కుటుంబము, తానేటి గంగాధర్ వారి కుటుంబము బిర్యానీ ఏర్పాటు చేశారు. రెండవది మూటూరు మోసే గారి కుటుంబము, వారి యొక్క అల్లుడు గారు సాంబల శ్రీని గారు వారి రెండు కుటుంబాలు కలిసి సాంబార్ ఏర్పాటు చేశారండి. మల్లుపూడి సుధా వారి కుటుంబము పెరిగి ఏర్పాటు చేశారండి. నేర్మూడి నాగవర్ధన్ రాజు వారి కుటుంబము రైస్ ఏర్పాటు చేశారండి. ఉండ్రాజు గోపి వారి కుటుంబం ప్లేట్లు గ్లాసులు ఏర్పాటు చేశారండి. ఉండ్రాజు శ్రావణి దిల్సుబొమ్మ సోదరుని ఉండ్రాజు నవీన, ఉండ్రాజు శాంత, ఉండ్రాజు రాణి, నేర్మూడి నిర్మల, రెడ్డి దుర్గ, ఉండ్రాజు సంధ్య, ఏ విజయ ఆకుల విజయ, మళ్ళా సిహెచ్ ఉష అంటే చేపల ఉష, వీరందరూ కలిసి అరటిపండ్లు ఏర్పాటు చేశారండి. ప్రత్యేకమైన కానుకలు ఎస్ బాబున్న గారు, శ్రీ బాబున్న గారు 1000 రూపాయలు భోజనాలు నిర్మించారండి. అలాగే ఉండ్రాజు పుల్లపరాజు వారి కుటుంబం భోజనాలు 500 ఇచ్చారండి. ఒకరు పేరు చెప్పడానికి ఇష్టపడలేదు, 200 రూపాయలు
ప్రత్యేకమైన పానిక ప్రభు సన్నగించారండి. ఉండలకు విల్సన్ 100 రూపాయలు ఇచ్చారండి. సిలి వెంకటరావు గారు 500 రూపాయలు ఇచ్చారండి. సిలి శ్రీనివాసరావు గారు 200 రూపాయలు ఇచ్చారండి. సిలి ఇమానియల్ గారు 200 రూపాయలు ఇచ్చారండి. ఉండలకు తదిత హారిక లక్కి వారి కుటుంబం 500 రూపాయలు ప్రత్యేకించి ఇచ్చారు. ఇది మన వెనకాల కనబడుతుంది కదా ఫ్లెక్సీ, ఇది సొంత డబ్బులతో దేవాలయం డబ్బులు కాదండి. ఇది వరకు ఎవరైతే వేసుకున్నారు అంటే ఉండగలుపు ప్రకాష్, తానేటి గంగాధర్, ఉండగలు గోపి, మూలూరి బద్రి, మూలూరి నంద, బంగారు బాలు, మల్లిపూడి సుధ, ఉండగలుపు సురేష్, తానేటి చంద్రబాబు వీరందరూ కలిసి ఈ మందిరానికి ఎంతో శృంగారంగా మంచి ఫ్లెక్సీని అందంగా అలంకరించడానికి ప్రభు సహాయం చేశారు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో బిడ్డల యొక్క ప్రయాస వ్యర్థం కాకుండా దేవుడు వారిని ఎంతైతే వారు కష్టపడి ఖర్చు పెట్టారు దానికి 300గా 1000గా దేవుడు 300ల ప్రతిఫలాన్ని సమృద్ధిగా దేవుడు వారికి ఇచ్చేలాగా వారి వరకు అందరం కూడా ప్రార్థన చేయడం ఆశీర్వాదకరమండి. ఇంకా అంతేకాదు ఈ భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నప్పుడు ఆవుల మోహన్ రాయ్ నాకు ఫోన్ చేశారు. నేను ఫోన్ చేద్దాం అనుకున్నాను కానీ వారే నాకు కొంత ఫోన్ చేశారు. నేను అనుకున్నాను కానీ ఎందుకో కొంచెం బలహీన బట్టి వారికి ఫోన్ చేయాలని పెట్టినప్పుడు వారే నాకు ఫోన్ చేసాయా భోజనాలు ఏర్పాటు చేస్తున్నారని తెలిసింది. కాబట్టి నేను బయలుదేరి వస్తున్నాను, మీరు వంట మనసుని పెట్టొద్దండి, నేనే దగ్గరుండి ఖచ్చితంగా వాటి వరకు ప్రయాసపడతానని చక్కగా వాళ్ళు జ్ఞాపకం చేశారు. అందులో బట్టి ప్రభువుని స్తుతిస్తున్నా. ఈ రీతిగా ఈ డెకరేషన్ విషయంలో ఎవరు బిడ్డలు చాలా చక్కగా సిద్ధపడతారండి. మన ఇంటిని మనం అలంకరించుకుంటాం కానీ దేవుని మందిరాన్ని అలంకరించడం గొప్ప ఆశీర్వాదకరమండి. మన ఇల్లు ఎలా ఉన్నా పర్వాలేదండి కానీ దేవుని మందిరం బాగుండాలి. ఎందుకనంటే దేవుని మందిరం బాగుందనుకోండి దేవుడు అందులో ఉంటాడు. దేవుని మందిరం దగ్గర ప్రభు సన్నిధి ఉంటుంది, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిని అనుభవించగలుగుతాం. వచ్చిన వాళ్ళందరూ కూడా హాయిగా నెమ్మదిగా సమాధానంగా ఉండగలుగుతారు. అటువంటి వాతావరణాన్ని ఆ దేవుని మందిరంలో మనం అందరం కల్పించాలి. దాని కొరకు ప్రయాసపడినప్పుడు అది చాలా ఆశీర్వాదకరం. పరిశుద్ధ గ్రంథంలో మీరు చదువుకోండి. సమూయేలు అంతగా ఇష్టపడడానికి కారణం ఏంటంటే దేవుని మందిరంలో దాని కొరకు కనిపెట్టుకుని ఉన్నాడంట. దేని కొరకండి? దేని కొరకండి? దీపము. చిన్న వయసు అనమాట. అమ్మ పిల్లలు పెద్ద పెద్ద బరువులు ఎక్కలేదు. సమూయేలు చిన్న వయసు బాలుగా ఉన్నాడు. అని అతనికి డ్యూటీ ఏంటంటే దీపం ఆడిపోకుండా కనిపెట్టడం, అది చూడటం, నిద్రపోకుండా చూశాడండి. ఆ తర్వాత ఎక్కువగా ఉన్నాడండి. ఆ చిన్న వయసులో సమూయేలు అసలు నిజంగా ఎలా ఉన్నాడో నాకు అర్థం కాదు. ఎంత ఆ అప్పగించిన బాధ్యతలు నమ్మకత్వం చూడండి, ఎంత నమ్మకత్వం అండి. చిన్న వయసులోనే ఈ రోజుల్లో పిల్లలు ఎలా రావాలంటే అలాగే వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది. కొంతమందికి ఏదైనా పని చెప్తామంటే పారిపోయే వాళ్ళు కూడా కొంతమంది, చూసి పక్కకి వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది పిల్లలండి. కానీ ఆ తల్లి సమూయేలుకి ఎటువంటి బోధ చేసిందో మనకు తెలియదు కానీ ఆ తల్లి చేసిన బోధ సమూయేలు జీవితాన్ని బ్రతికిని మార్చేసింది. అందుకే నేను జ్ఞాపకం చేస్తాను, ఇప్పుడు తల్లులుగా మీ పిల్లలకు బోధించాలి. అందుకే పరిశుద్ధ గ్రంథం జ్ఞాపకం చేస్తుందండి. తండ్రులు పిల్లలకి బోధించాలి, దేవుని మధ్యలో నడిపించాలి. దేవుని మధ్యలో చాలా మంది పిల్లలు ప్రయాసపడ్డారండి. ఇప్పుడున్న యవ్వన బిడ్డలు అందరూ కూడా ఒకటిలో ప్రయాసపడ్డావాళ్ళని కాదంటాం లేదు. చాలా మంది కష్టపడ్డారు. పెద్దవాళ్ళ కంటే పిల్లలు ఎక్కువ కష్టపడ్డారు. పెద్దవాళ్ళు ఎప్పుడు కష్టపడ్డారంటే స్లాబ్కి బోర్డు వేయడానికి గీటుగా కష్టపడ్డారు. కానీ మిగిలిన ఇసుకు కానీ లోపలికి ఏదైనా రవాణా చేయాలంటే చేసిందంత ఎవరు? పిల్లలే. నిజంగానండి సేమల్లాగా పోసేశారంటే దేవుడికే మహిమ కలుగును గాక. దేవుడు వారి జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేయాలని ఆశ నాకు. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుని కార్యక్రమం ముందుకు వెళ్దామండి. చిన్న వాక్యాన్ని జ్ఞాపకం స్తోత్రములు వందనములు నాయన ప్రభా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభు ఇదిగో మరి ఈ పునరుద్ధానం మంది ప్రభు ఈరోజు మేము కూడా ఇక్కడ ప్రభు క్రమంగా జరుగుతుంది ఈ మందిరంలో ప్రభు ఆరాధించే ప్రభుత్వం మాకు దయచేశారు. వందనాలు ప్రభు. ఇదిగో మరి సమాజంలో ప్రభు ప్రభు రోజు ఉపవాస ప్రభుత్వం ముగించబడ్డాయి ప్రభు. ఈ రోజు అంతా కూడా మరి అందరం కలిసి
అది ఆరాధించే కృపను ప్రతి ఒక్కరికి దయచేశారు. వందనాలు ప్రభు. ఇంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు ప్రభు. ఇదిగో పాటలను రాష్ట్రాలను ప్రభావ రామకృష్ణ కార్యక్రమాలను అన్నింటిలోనూ ప్రభావ మీరు సహాయం చేస్తారు ప్రభు. మన ఆత్మను రక్షించబడడానికి ప్రభు మీరు సహాయం చేస్తారు ప్రభు. మీరు ఈ సంఘానికి సంతోషం, ఆనందాన్ని ప్రభు ఒక ఆత్మను మీరు రక్షించబడతారు ప్రభు. ఏడాది రోజులు మరి సంతోషపడతారు. మీ లాభాలు మీరు తెలియపరుస్తారు. గొప్ప దేవ ప్రభా ఎన్నో ఆత్మీయులు రక్షించబడాలి. ఎంతోమంది రక్షించబడి ఈ సంఘం ప్రభు ఇది నడుపుతున్న యాజకుల ప్రభు మీరు ఏర్పరుస్తున్న విధంగా ఇదిగో మీ దాసుడు నిలబడి మాట్లాడుతుండగా ప్రభు ఎవరికి ఏ వాంఛన కావాలి ఆత్మీయ ఆహారాన్ని మీరు అందించండి. ఎవరి జీవితానికి ఏది కావాలన్నది మీరు ఏర్పరచుకోండి, సహాయం చేయండి. ప్రతి రోజు మీ పాదాలు చెంత చేయడం మమ్మల్ని ఆరాధించి కోరుకున్న దండన ప్రతి వ్యక్తులను ప్రభు రక్షణ కలిగిన అలాంటి వార్తలతో మీ దాసులతో మాట్లాడండి ప్రభు. ఎంతో ప్రభు మీరు మాట్లాడే దేవుడు, మీరు నడిపించే దేవుడు, మాట్లాడే సాక్షి నామోడు. పాడుతూ రెండోసారి పాడినప్పుడు నీ ప్రేమకై వందనాలయ్యా యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా యేసయ్యా 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 వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా నీ కృప చేత నన్ను రక్షించినందుకు దేవాది వందనాలయ్యా నీ దయ చేత శిక్షను రప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా నీ కృప చేత నన్ను రక్షించినందుకు దేవాది వందనాలయ్యా నీ దయ చేత శిక్షను రప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా నీ ప్రేమ నాపై కురిపించినందుకు వేలాది వందనాలయ్యా నీ జాలి నాపై కనపరిచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా నీ ప్రేమ నాపై కురిపించినందుకు వేలాది వందనాలయ్యా నీ జాలి నాపై కనపరిచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా యేసయ్యా 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 వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా జీవగంధములో నా ప్రేమించినందుకు వేలాది వందనాలయ్యా పరలోక రాజ్యములో చోటించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా జీవగంధములో నా ప్రేమించినందుకు
మీరందరూ కలిసి నాతో అందరూ కలిసి చదవాలి. ఏమన్నారండి? నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము, ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. అందరం కూర్చుందామండి. ఉన్న స్థలములోనే ప్రతి ఒక్కరూ కూడా ఉన్న స్థలంలో దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు జ్ఞాపకం చేసుకోవడానికి మనం సిద్ధపడదాం. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ రోజు చాలా సుదీర్ఘమైనటువంటి రోజు. ఎంత అద్భుతమైన దినం అంటే ప్రతి ఆదివారము కంటే ఈ ఆదివారము దేవుని యొక్క సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక ఉన్నతమైన దినముగా పరిశుద్ధ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఎందుకనంటే యేసు ప్రభువారు, అమ్మ గమనించండి, పిల్లలందరూ నిశ్శబ్దంగా ఉండాలి. కొద్ది నిమిషాలు బయట ఉన్నటువంటి వారు కూడా లోపలికి వచ్చేసేయండి. లోపలికి ఎన్నుకోవాలనుకుంటే చక్కగా కూర్చోండి. ప్రభు సంఘం అందరూ కూడా చక్కగా ప్రభు సంఘం కొద్ది నిమిషాలు ఒక ఇంచుమించు ఒక చాలా తక్కువ సమయాన్ని మీకు చిన్న మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ప్రభు నా హృదయం తలంపులను మీకు సింపుల్ గా అర్థమయ్యేటట్లుగా జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. కనుక అందరూ కూడా జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ రోజు చాలా ఉన్నతమైనటువంటి రోజు. ఎందుకనంటే ఈ లోకంలో మానవులందరి కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి 33 సంవత్సరాలు ఈ లోకంలో ఆయన జీవించారు. ఆయన జీవించడమే కాకుండా ఆయన మాటల ద్వారా అనేక మంది హృదయాలను రగిలింపచేశాడు. అనేక మంది హృదయాలకు ఆయన మాటలు ఎలాగూ తగిలాయి అంటే కొంతమందికి అయితే ఆయన మాటలు ఆశ్చర్యపరిచాయి, కొంతమందికి ఆయన మాటలు అద్భుతమైనటువంటి మాటలు కనిపించాయి, కొంతమందికి ఆయన మాటలు అసూయను తెచ్చాయి, కొంతమందికి ఆయన మాటలు అసలు నమ్మశక్యము కానటువంటి మాటలుగా ఆయన 33 సంవత్సరాల్లో ఆయన మాట్లాడిన మాటలు అనేక మంది హృదయాలను తట్టి లేపాయి. దేవుని పిల్లలు ఈ రీతిగా ఆయన 33 సంవత్సరాలు ఆయన మాటల ద్వారా ఈ లోకమంతటిని ప్రభావితం చేశాడండి. దేవుని పిల్లలు, ఒక వ్యక్తి అనేకులను ప్రభావితం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన యేసు ప్రభువారు అని చరిత్ర గ్రంథాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. ఎందుకంటే ఆయన మాటల ద్వారా అనేక మంది బలపరచబడ్డారు. బాధలో ఉన్నవారు, వేదనలో ఉన్నవారు అనేక మంది విడిపించబడ్డారు ఆయన మాటల యొక్క విశ్వాసాన్ని బట్టి. దేవుని పిల్లలు, ఆయన మాటల యొక్క విశ్వాస బలాన్ని బట్టి, ఆయన మాటల ద్వారా అనేక మంది జీవితాలు బలపరచబడ్డాయి. ఆయన మాటలలో దేవుడు శక్తిని ఇచ్చాడు కాబట్టి ఆ మాటల యొక్క శక్తిని బట్టి అద్భుతమైనటువంటి కార్యాలు కూడా ఈ లోకంలో జరిగాయి. ఆయన చెప్పిన ప్రతి మాట కూడా అద్భుతాన్ని సృష్టించింది, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించింది. ప్రియమైన దేవుని పిల్లలు, ఆయన మరణాన్ని కూడా ఆయన ముందుగానే ప్రకటించాడు. ఆయన పునరుత్థానాన్ని కూడా ఆయన ముందుగానే ప్రకటించాడండి. ఆయన మరణాన్ని ప్రకటించాడు, తన శిష్యులతో జ్ఞాపకం చేశాడు. పదే పదే వారిని బలపరచడానికి, వారిని జీవముతో నింపడానికి, లేకపోతే వారి జీవితాల్లో ఒక ఆశను చిగిరింప చేయడానికి ఆయన ముందుగానే ఆయన ఎటువంటి మరణాన్ని పొందుతాడో, ఎటువంటి మరణాన్ని ఆయన జయించి తిరిగి లేస్తాడో ఆ విషయాలన్నింటినీ కూడా ఆయన ముందుగానే ఆయన ప్రకటించాడు. ఆయన మాటలు నమ్మినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, నమ్మలేని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఈ రోజున కూడా యేసయ్య మాటలు నమ్మేవారు ఉన్నారు, నమ్మని వారు ఉన్నారు. నమ్మిన వారి జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. నమ్మని వారి జీవితము ఎలా ఉంటుంది అంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ వేసినట్టుగా ఎంతైనా ఉంటుంది. ఇంకొక విషయం ఏం చెప్తాను నేను, గొర్రెతో ఒక బిడ్డలన్నట్లుగానే ఉంటుంది. నమ్మితే ప్రియమైన దేవుని పిల్లల అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి.
ఉన్నతమైన కార్యాలు జరుగుతాయి. కానీ నమ్మలేకపోయారు చాలా మంది. నమ్మకపోవడం చేతనే వారి జీవితాల్లో ఏ కార్యాలని వారి జీవితాల్లో చూడలేకపోయారు. ప్రియమైన దేవుని పిల్లలు, ఒక ఆయన యేసు ప్రభువు దగ్గరికి, శిష్యుల దగ్గరికి యేసు ప్రభువు దగ్గరికి వచ్చారు. తన కుమారుడు తీసుకొచ్చాడు. ఆ కుమారుడు తరచుగా అతనికి ఒక బలహీనత ఉంది, ఒక వ్యాధి ఉంది. ఒక వ్యాధి అంటే ఒక దెయ్యం పట్టుకుంది. ఆ దెయ్యం ఏం చేస్తుందంటే తరచుగా కుమారుడిని, ఆ యవనస్తుని ఏం చేస్తుంది అంటే ఆ దెయ్యం పట్టుకున్నప్పుడు అతను నీళ్ళలో కానీ లేదా నిప్పుల్లో కానీ అగ్నిలో కానీ ఎక్కడో పడేస్తుంది, చంపించేయాలని. ప్రియమైన దేవుని పిల్లలు, అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి కలిగినటువంటి ఆ తండ్రి ఆ కుమారుడిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. కాపాడుకుంటూ వచ్చాడు. ఎంతగానో ప్రయాసపడ్డాడు. తన కుమారుడికి ఆ స్థితిలో నుండి విడిపించాలని ఎంతో మంది వైద్యుల దగ్గర తీసుకెళ్లాడు. చాలా రకరకాలుగా ప్రయత్నాలు చేశారు. ఎక్కడ ప్రయత్నాలు చేసినా ఆ పట్టుకున్నది అది ఆ కుమారుని విడిపించలేదు, విడిచి వెళ్ళలేదండి. వెళ్ళకపోతే చివరికి ఆ మాట ఈ మాట ఎన్నాడు, యేసు ప్రభు చాలా అద్భుతాలు చేస్తున్నాడండి. ఆయన చాలా అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడట. ఆయన ఏం చేస్తాడే స్థితిలో చేస్తున్నాడట అని అన్నప్పుడు ఆ తండ్రి విని ఆ యేసు ప్రభు దగ్గరికి ఆ కుమారుడు తీసుకొచ్చాడు. అటువంటి పరిస్థితులు యేసు ప్రభు ఏం చేశాడు అంటే తన శిష్యుల్ని కింద పెట్టి యోహానుని ఆ యొక్క పేతురుని తీసుకుని ఆ యొక్క రూపాంతర కొండపైకి వెళ్ళాడు. ఆయన ఎందుకు రూపాంతర కొండపైకి వెళ్ళాడు ప్రభువారు అంటే, నేను మీ మధ్య వెళ్ళిపోతాను కాబట్టి మీకు కొన్ని విషయాలు తెలియాలి అని వారికి తెలియచేయడానికి ఆయన రూపాంతర కొండ మీదకి వెళ్ళి తన రూపాన్ని ఆయనకి జ్ఞాపకం చేశాడు. లేకపోతే దేవుని పిల్లలు అయితే తిరిగి కిందకు వచ్చే సమయానికి, ఆ కొండ నుంచి కిందకు వచ్చే సమయానికి ఈ తండ్రి ఈ శిష్యుల దగ్గరికి ఆ కుమారుడు తీసుకొచ్చి, అయ్యా నా కుమారుడికి విధం పరిస్థితి, వీడు బాగు చేయండి అని అడిగితే ఆ శిష్యులు ప్రయత్నాలు చేశారు. కానీ వారి వల్ల అవ్వలేదు. చాలా ప్రయత్నం చేశారు వాళ్ళు కూడా, కానీ అవ్వకపోయేటప్పటికీ ఈ తండ్రికి చాలా నిరాశకు వెళ్ళిపోయాడు. ఎందుకంటే అప్పటికే ఆ తండ్రి చాలా బాధలు పడ్డాడు, తిప్పలు పడ్డాడండి. ఎన్నో తిప్పలు పడ్డాడు. ఎంతకాలానికి తిప్పలు పడుతున్నాడో తెలియదండి. యవనస్తుడిగా ఎదిగాడు, బాలుడిగా ఉండగానే పట్టుకుందో ఎప్పుడు పట్టుకుందో తెలియదు. అది చాలా బాధ పెడుతుంది. తమ కుమారుడికి ఏమైనా పరిస్థితిని విడిపించాలని ఆ తండ్రి ఆవేదన చాలా గొప్పదండి, చాలా గొప్పది. కానీ అక్కడికి తీసుకొచ్చినప్పటికీ శిష్యుల ద్వారా కూడా అది విడిచిపోలేనప్పుడు ఆ తండ్రి నిరాశ అనేటువంటి ఊపిలోనికి దిగజారిపోయాడు. అయ్యో నా కుమారుడికి ఇంకా నిరాశలో బయట, నా కుమారుడికి పరిస్థితి వచ్చి విడిపించేవారు ఎవరు లేరా అని చాలా బాధపడుతూ ఉన్నాడు. ఈలోగా యేసు ప్రభువారు కొండ నుంచి కిందకు దిగి వచ్చేటప్పటికి ఏంటి పరిస్థితి అని అడిగితే ఆ తండ్రి చెప్పాడయ్యా, నా కుమారుడికి ఎంతో కాలం నుంచి ఇది పట్టుకుని వెలిపిస్తుంది, ఎంతో ప్రయాసపడ్డాను, ఎక్కడ అవ్వలేదు. కనీసం మీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను, వాళ్ళ దగ్గర స్వస్థ పొందుతారేమో అని తీసుకొచ్చాను, కానీ ఇక్కడ కూడా అవ్వలేదయ్యా, నా పరిస్థితి ఎలా ఉంది అని అడిగితే అప్పుడు నీ వల్ల అయినా ఏమన్నా అవుతుందా అని యేసు ప్రభువారిని ఆ తండ్రి ఏం చేస్తాడంటే ప్రశ్నిస్తాడు. నీ వల్ల అయినా అవుతుందా అని ఒక నిస్సహాయ స్థితిలో. ప్రియమైన దేవుని పిల్లరా, దాన్ని ఇంకా మాటలతో వర్ణించాలంటే నిజంగా అతని హృదయంలో ఎటువంటి నిరాశకు వెళ్ళిపోయాడు. చాలా మంది జీవితాల్లో కూడా తమ జీవితాల్లో కొన్ని సందర్భాల్లో నిరాశలకు వెళ్ళిపోతూ ఉంటాడు. నిరాశ నిస్పృహలకు వెళ్ళిపోతాం. ఎంతగా బలపరచబడిన వాళ్ళైనా, ఎంతగా దేవుని యొక్క సన్నిధిలో బలమైన సాధనాలుగా ఉన్నా కొన్ని సందర్భాల్లో పరిస్థితులు మనల్ని ఏం చేస్తాయంటే, అమ్మా నిద్రపోకండి, కొన్ని పరిస్థితులు మనం ఏం చేస్తాయంటే నిరాశ అనేటువంటి ఊపిలోకి సాతాను తీసుకెళ్ళిపోతుందండి. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సేవకులను కూడా చాలా మందిని నిరాశ అనేటువంటి ఊపిలోనికి సాతాను లాక్కు వెళ్ళిపోయాడు. ఈ శరీరం ఏం చేస్తుంది, కొన్ని సందర్భాల్లో మనల్ని నిరుత్సాహపరుస్తుంది. మనకు వచ్చిన వ్యాధిని బట్టి, బాధను బట్టి, ఆ పరిస్థితులను బట్టి.
అందుకనే మనం ఏం చేయాలి అంటే అటువంటి పరిస్థితికి వెళ్ళిపోతున్నప్పుడు మనము నిరాశ అటువంటి మాటలు మన హృదయానికి రాకూడదని మనం ఏం చేయాలి అంటే నిరాశలో కూడా మనం ఎవరి వైపు చూడాలంటే దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూడాలి. ప్రియమైన దేవుని పిల్ల, ఈ తండ్రి ఆ విధంగా చాలా నిరాశలోకి వెళ్ళిపోయాడు, నిస్సహాయంగా వెళ్ళిపోయి యేసు ప్రభువుని అన్నాడు, ఇదిగో నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను, వాళ్ళ వల్ల అవ్వలేదు, నీ వల్ల ఏమైనా అవుతుందా, నీ వల్ల ఏమైనా అవుతుందా అని ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు యేసయ్య ఆ వ్యక్తితో అన్నాడు. ఏమన్నాడు అని అంటే ఏమన్నాడండి? నమ్మిక మాత్రం ఉంచుము, నువ్వు నమ్మిన ఎడల దేవుని కార్యాలను నువ్వు చూడగలిగితే విశ్వాసం ఉంచము. దేవుని వాక్యములో చూస్తారా, మార్పు రాసిన సువార్త అనుకుంటా ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ వ్యక్తితో యేసయ్య మాట్లాడినటువంటి ఒక చిన్న మాట పరిశుద్ధ గ్రంథంలో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. దేవుని యొక్క ప్రియమైన దేవుని పిల్లరా, చూడండి ఎంత చక్కటి మాట యేసయ్య ఆ వ్యక్తితో మాట్లాడాడు అని మనం చూసినట్లయితే 9వ అధ్యాయం మార్కు రాసిన సువార్త 9వ వచనం 23వ వచనం చూడండి ఏమన్నారంటే, అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. ప్రియమైన దేవుని పిల్లగా యేసయ్య ఆ వ్యక్తితో అంటున్నాడు, ఏమన్నాడంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. దేవునికి ఏమైనా కలుగుతుంది కాక. యేసు ప్రభువు ముందుగానే చెప్పారు, నేను ఇలా మరణిస్తాను, నమ్మండి నా మాట, నేను మీ కొరకు మరణాన్ని తిరిగి లేపుతాను, మరణము నన్ను బంధించలేదు, నేను జయించాను కాబట్టి మీరు కూడా నా మాట నమ్మితే, నా మాట విశ్వాసం ఉంచితే, నా మాటను నమ్మకంతో మీరు అనుసరించి మీరు ఆయన లేచారు కాబట్టి ఆయన మాటను నమ్ముదామని విశ్వసించగలిగితే మీరు కూడా మరణాన్ని మీరు ఏం చేస్తారు, జయించగలుగుతారు. ప్రియమైన దేవుని పిల్ల, యేసయ్య ఉద్దేశం అదండి. యేసయ్య ఉద్దేశం ఏమిటంటే ఆయన మాట మనం నమ్మాలని. ఈ రోజున ప్రియమైన దేవుని పిల్లరా, ఇద్దరు యవన బిడ్డలు ఆయన మాట నమ్మారండి. యేసు మా రక్షకుడిని అంగీకరించారు, యేసు మా విమోచకుడిని అంగీకరించారు. ఇంకా చాలా మంది యవన బిడ్డలు ఎందుకో నమ్మలేకపోతున్నారండి. దేన్ని నమ్ముతున్నారు? పాపాన్ని నమ్ముతున్నారా? వ్యభిచారాన్ని నమ్ముతున్నారా? అసూయని నమ్ముతున్నారా? పాపం నమ్ముతున్నారా? లేకపోతే శరీరాశలు, వ్యభిచారం, ఇటువంటి వాటిని నమ్ముతున్నారో నాకు తెలియదండి. చాలా మంది యవన బిడ్డలు ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలు, వేటిని నమ్ముకుంటున్నారో వాళ్ళకి తెలియదండి. ఆ నమ్ముకున్న ఒక రోజుగా వ్యక్తిగతం ఉంచుతుంది. ఆ నమ్ముకున్న దాన్ని బయటికి రాలేదు. ఆ రోజున ఎంత కన్నీళ్లు కాల్చినా ఆ రోజున విడిపించేవారు ఎవడనో ఉండడం. ఇది సత్యము ప్రియమైన దేవుని పిల్లలు. అందుకే యేసయ్య అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యం. యేసయ్యను నమ్మాలండి, యేసయ్యను నమ్మాలి. నమ్మకుండా ఎంత పరిగెత్తినా నీ జీవితంలో ఏది కూడా సాధించలేవు. యేసయ్యను నమ్మిందే నువ్వు ఆశించిన దానికంటే దేవుడు ఉన్నతంగా నిన్ను బలపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నమ్మాలి శిష్యులు కొంతకాలానికి. ప్రియమైన దేవుని పిల్లలు, వారిని చూసినప్పుడు ప్రపంచ జనం అంతా ఏమందో తెలుసా? భూమిని తలకిందులు చేయువారు. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్యను నమ్మాలి ప్రియమైన దేవుని పిల్లలు. వాళ్ళు ఎలా తయారయ్యారండి? భూమిని తలకిందులుగా చేసేవారు. చదువు లేదండి, ఏమీ లేదు, ఏమీ అక్కర్లేదండి. ప్రియమైన దేవుని పిల్లలు, ఏమీ అవసరం లేదు. నీ చదువు కానీ, నీ జ్ఞానము కానీ, నువ్వు చేసే పని కానీ, ఇదేమీ అవసరం లేదు ఆయనకి. దేన్ని నమ్ముతున్నావు నువ్వు ఈ రోజున? ప్రియమైన దేవుని పిల్లలు గమనించండి. ఆ తండ్రితో యేసయ్య అన్నాడు, ఏమన్నాడంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ప్రియమైన దేవుని పిల్లలు, నమ్మాలండి. యేసయ్యను నమ్మాలి, యేసయ్య రక్షకుడిని నమ్మాలి, యేసయ్య విమోచకుడిని నమ్మాలి. యేసయ్య మన కొరకు లోకానికి వచ్చాడు, నా కొరకు లోకానికి వచ్చాడని, నా పాపముల కొరకే ఆయన కల్వరి కొండపై ముళ్ళు మేకల మధ్యలో వేలాడాలని నమ్మాలి.
ఆయన రక్తము ద్వారా నా పాప క్షమాపణ ఉందని నమ్మాలి. ఆయనలోనే తప్ప ఇంకా లోకములు ఎక్కడ నాకు విమోచన లేదని నమ్మాలి. ఆయనకి నీ సమస్తాన్ని అప్పగించబడి ప్రతి దాన్ని కూడా 100 1000 దీవిస్తాను అని నువ్వు నమ్మాలి. ఆ నమ్మినటువంటి జీవితము నీకుంటేనే నువ్వు కష్టపడిన ప్రతి పైసలు కూడా నా దేవుడు 100 ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున చాలా మంది నమ్మలేకపోతున్నారండి. ప్రియమైన దేవుని పిల్లలు నమ్మండి. మీ కుటుంబాల్లో యేసయ్యను నమ్మండి. చిన్న వయసులోనే నమ్మాలి. బాలుడిగా ఉండగానే, చిన్న వయసులోనే, బాల్య దశలోనే, బాలుడు కాదండి, బాల్య దశ. ఏ దశ అండి? బాల్య దశ. ఈ రోజు వృద్ధాప్యకు వచ్చిన చాలా మందికి బాగా మనసు లేదండి. ఇంకా ఎందుకో పరిగెడుతున్నారు ఎక్కడో. ఓ పక్కన బీపీలు వచ్చేసి, ఓ పక్కన షుగర్లు వచ్చేసి, ఓ పక్కన కాలు చేతులు పని చేస్తలేరు. పని చేయకపోయినా ఇంకా కొంతమంది ఎక్కడో పరిగెడుతున్నారు. దేనికోసం పరిగెడుతున్నారు అర్థం కదా. పరిగెత్తకండి. మీరున్న స్థలంలోనే దేవుడు మిమ్మల్ని అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. ఎప్పుడో తెలుసా? యేసయ్యను నమ్మగలిగితే, యేసయ్యకి హృదయాన్ని ఇవ్వగలిగితే, యేసయ్యకి నీ సమస్తాన్ని ఆయనకు అప్పగించగలిగితే, నీ శరీరాన్ని, ప్రాణాన్ని, నీ ఆత్మలను, నీ సమస్త దేహాన్ని కూడా, నువ్వు కష్టపడే కష్టార్జితాన్ని కూడా నువ్వు యేసయ్యకి అప్పగిస్తే దేవుడు ఖచ్చితంగా దాన్ని రాబోతున్న దినాల్లో 100 దీవిస్తాడు. లేకపోతే ఏముండదండి. ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా, ఏం చేసినా చివరికి ఎలా ఉందంటే మీకందరికీ తెలుసండి. ఎలా ఉన్నదంటే గొర్రెలకు బిడ్డలు తేగలాగా మిగిలిపోతుంది. ఏముంది అని తండ్రితో యేసయ్య అన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. యేసయ్య చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లలు శిష్యులతో చెప్పాడు, అయ్యా ఇదిగో నేను ఎందుకు మేము రూపాంతర కొండపై తీసుకెళ్తానో తెలుసా? ఎందుకు మిమ్మల్ని స్థలాన్ని నడిపిస్తున్నానో తెలుసా? ఇదిగో కొన్ని దినాలకు నేను ఇదిగో సిలువ వేయబడతాను, 3వ దినాన్ని తిరిగి లేస్తాను. నేను సజీవుడిగా లేస్తాను. కాబట్టి నా యందు విశ్వాసం ఉంచిన వారు కూడా తిరిగి లేస్తారు. ఇది నమ్మండి అని చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్ల దాన్ని నమ్మలేదండి. అందుకే లోకారాసిన సువార్త అనుకుంటా ఒక మాట చదువుతారా పరిశుద్ధ గ్రంథంలో? ప్రియమైన దేవుని పిల్లల లోకారాసిన సువార్త 24వ అధ్యాయం 9-5-6 వచనాలు చూడండి. ఏమన్నా దేవుని వాక్యంలో చూసినట్లయితే లోకారాసిన సువార్త 24వ అధ్యాయం 5-6 వచనాలు. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా మీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్న. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైన మాట చూడండి. మీరెందుకు భయపడుతున్నారు? ఇంకానే మీ ముఖాలు ఎందుకు కిందకి పెట్టుతున్నారు? పైకి లేపండి మీ ముఖాలు. ఎందుకంటే మీకున్న ప్రతి బాధల నుండి, ప్రతి వ్యాధుల కన్నా పరిస్థితి మీ ముఖాలు పైకి లేపాలని ఆయన తిరిగి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన లేపబడ్డాడు కాబట్టి నీ ముఖం కూడా ఎలా ఉండాలండి? పైకే ఉండాలి, కిందకు ఉండకూడదండి. చాలా మంది ముఖాలు కిందకి వెళ్తారు. ఎందుకు నాకు అర్థం కాదండి. ప్రియమైన దేవుని పిల్లలు ముఖాలు కిందకు ఉండకూడదండి. భూ సంబంధమైన వాళ్ళం కాదండి. మనం ఎవరో పద సంబంధమైన వాళ్ళం కాబట్టి మన ముఖాలు ఎలా ఉండాలి? పైకే ఉండాలి. పిలుపు రాసిన పత్రికలు అనుకున్న అపోస్తలుడైన పౌలు అంటాడు, ఏమని జ్ఞాపకం చేస్తాడంటే, మీరు పద సంబంధులు, మీ ముఖాలు ఎలా ఉండాలంటే పరలోకం ఉన్న వాటి వైపే చూడాలి కదా. మన భూ సంబంధమైన వాటిని కాదండి. అప్పటికే ప్రియులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం అనుకోండి 11వ అధ్యాయంలో ప్రియమైన దేవుని అబ్రహాం అట ఆ పునాదులు గల పట్టణము కొరకట ఏం చేశాడంట? ఎదురు చూస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన అక్కడ వచ్చిన వాళ్ళు దేవుని దూతలు చెప్తున్నాయి. ఏమని చెప్తున్నాయి అంటే దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు ఆయన అంటున్నారు, ఏమంటున్నారు చూడండి. అక్కడ ఏమని జ్ఞాపకం చేయబడిందంటే 5వ వచనం అంటారు, మీరు సజీవుడైన వారిని మీరెందుకు ఎక్కడ వెతుకుతున్నారంట? మృతులలో వెతుకుతున్నారు. చనిపోయిన వాళ్ళ మధ్యలో ఎదుగు ఏం దొరుకుతుందండి? ఈరోజు కూడా చాలా మంది చనిపోయిన స్థితిలోనే ఉన్నారు. పేరుకు మాత్రమే బ్రతుకున్నవారు,
ప్రియమైన దేవుని పిల్లలు. ఎందుకంటే పాపములో ఇంకా జీవించేవాడు పాపము చేత చచ్చిన వాడండి, పాపములో చచ్చిన వాడండి. పాపము ఏది ఎంత ఆడుతున్నా సరే అది శరీర సంబంధమైన ఏదైనప్పటికీ, తాగుడు కానీ, వ్యభిచారం కానీ, లేదా అసూయ కానీ, మత్సరం కానీ, ప్రియమైన దేవుని పిల్లలు లోకాశలు కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా మంది ఆటలను బ్రతికి నాయందు విశ్వాసం ఉంచేవాడు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముతున్నావా అని ఆమెను అడిగి దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య ఏమంటున్నాడు చూడండి ప్రియమైన దేవుని పిల్లలు, నమ్ముతున్నావా? ఏమంటారు చూడండి, నమ్ముతున్నాను. ఈ రోజు నీ మాట చాలా మంది నమ్మలేకపోతున్నారండి. ఆయన జ్ఞాపకం చేస్తాడు, ఏమన్నాడండి? పునరుద్ధానములు జీవములు నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయిన తిరిగి లెగిస్తాడు. నా యందు విశ్వాసం ఉంచిన, నా మాట మీద నమ్మకం ఉంచిన వాడు చనిపోయినా తిరిగి లెగిస్తాడు. ఎంత అద్భుతమైన మాట! పునరుద్ధానములు జీవములు నేనే, నా మాట నమ్ము. ప్రియమైన దేవుని పిల్లలు, ఈ రోజుల్లో కూడా చాలా మంది నమ్మని స్థితిలో ఉన్నారండి, నమ్మలేకపోతున్నారు. ప్రియమైన దేవుడు, నమ్మితే దేవుడు నీ పట్ల ఎటువంటి కార్యాలను చేస్తాడండి. నమ్మాలి. ప్రియమైన దేవుడు, నమ్మితే దేవుడు అద్భుతాలు చేస్తాడు, అందులో సందేహం లేదండి. దానికి ప్రత్యక్ష సాక్షి మనం అందరం ఉన్నాం. ప్రియమైన దేవుడు, చాలా మంది చెప్పగలరు. ఈ రోజున మన సంఘంలో కూడా నమ్మి బలపరచబడిన వారు చాలా మంది ఉన్నారు. నమ్మి దేవుని మాట నమ్మి విశ్వసించి బలపరచబడి చక్కటి కార్యాలను జరిగిస్తున్నటువంటి వారు, బలపరచబడిన వారు ఎంతో మంది ఉన్నారు. లోకంలో ఉన్నారు, ప్రత్యేకంగా మన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నమ్మినట్లయితే ఇంకా చాలా మంది నమ్మలేకపోతున్నారు, చూసి కూడా నమ్మలేకపోతున్నారు. దేవుని పేరు నమ్మాలండి. ఇంకా నువ్వు నమ్మకుండా ఉన్నావా? దేవుడికి దూరంగా ఉంటున్నావా? ఆయన మాట నమ్మలేక, విశ్వసించలేక నీ జీవితాన్ని బాగు చేసుకున్నావా? నీకు మంచి అనుకూలమైన అవకాశాన్ని ప్రవేశిస్తున్నాడు. ఇది అనుకూలమైన సమయం, దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి సమయం అండి. అనుకూలమైన సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఆయన మాట వినకపోతే, ప్రియమైన దేవుని పిల్లరా, ఒక దినాన్ని నువ్వు కన్నీరు కార్చినా, ప్రలాపించినా, ఏడ్చినా, ఆ దినాన్ని నీ మాట ఆలకించేవారు ఎవరు ఉండవు. సామెతలు రాసిన గ్రంథం 2వ అధ్యాయం అనుకుంటా, అక్కడ ఆయన అంటాడండి, భయమును అపాయము నీకు ప్రదర్శించినప్పుడు, చూడండి ఏమన్నా సామెతలు రాసిన గ్రంథము 1వ అధ్యాయం అనుకుంటా, 1వ అధ్యాయం 2వ అధ్యాయము, అమ్మా 1వ అధ్యాయము 28వ వచనం, 26 నుంచి చదవండి. ఏమంటుంది? కాబట్టి నీకు అపాయం వచ్చినప్పుడు, తీసుకున్నారా? సామెతలు రాసిన గ్రంథం 1వ అధ్యాయము 26వ వచనం. కాబట్టి నీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వేదను, నీకు భయం వచ్చినప్పుడు నేను అపాస్యము చేసేదను. భయము నీ మీదకి తుఫాను వలె వచ్చును, సుడిగాలి వచ్చినట్లు నీకు అపాయము కలుగును. నీకు నష్టమును నీ కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. ఎంత బాధకర విషయం అండి. దేవుని వాక్యం ఎందుకు జ్ఞాపకం చేస్తుందో తెలుసా? నువ్వు ముందే నమ్మాలని. దేవుడు నీ కోసం చేసిన త్యాగాన్ని నువ్వు చులకనగా తీసుకోకూడదని. కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు బాధపడి కంటే, ప్రియమైన దేవుని పిల్లరా, ఇర్మియా గ్రంథములు అంటాడండి, నీ క్షేమ కాలములో నేను నీతో మాట్లాడుతుంది, నీ వినదని నీవు అంటావు. చూడండి, ఇర్మియా రాసిన గ్రంథం 23వ అధ్యాయం అనుకుంటాం. ఒకసారి చూస్తారా? దేవుని వాక్య భాగంలో చిన్న మాట జ్ఞాపకం చేసుకుందాం. చూడండి ఏమన్నా పెడతాం. ఇర్మియా రాసిన గ్రంథం, ప్రియమైన దేవుని పిల్లరా, అమ్మ 22వ అధ్యాయము 21వ వచనం. నీ క్షేమకాలం, ఇర్మియా రాసిన గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం. నీ క్షేమకాలములలో నేను నీతో మాట్లాడితే గాని నేను విననని నీవంటివి, నా మాట వినకపోవుట
నీ బాల్యం నుండి నీకు వాడుకై ఉన్నది. ఎప్పుడు నుంచి అంట? ఎప్పటి నుంచి అండి? ఎప్పటి నుంచి అంటమ్మా? అందరూ చెప్పండి. ఎప్పటి నుంచి? బాల్యం నుండి. ఎందుకంటే మన బాల్యంలోనే స్పందిస్తున్నామండి. దేవుని వాక్యం ఎంత శ్రేష్టమైందో చూడండి. బాల్యంలో ఉంటే దేవుడు హెచ్చరిస్తున్నాడంట. నా కుమారుడు, నా కుమార్తె, నా మాట వినయ్యా, నా మాట వినమ్మా, నీకు మంచి భవిష్యత్తు ఇస్తానమ్మా, నీ జీవితాన్ని భద్రపరుస్తానమ్మా, నీకు మంచి భవిష్యత్తు ఇస్తాను అయ్యా, నీకు మంచి భవిష్యత్తు ఇస్తాను, నా మాట విని నా మాటకు లోబడి నా యందు విశ్వాసం ఉంచు, నమ్మకం ఉంచు, నీ భవిష్యత్తుని తీర్చిదిద్దుతాను, నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాను, అనేకులకు దీవెనకరంగా నడిపిస్తాను. బాల్యం నుండే దేవుడు మాట్లాడుతున్నాడంట. చూడండి ఆయన ప్రేమ ఎంత గొప్పదో, ఎంత గొప్పదో చూడండి. కానీ మనం ఏం చేస్తున్నాం? బాల్యం నుండి కూడా ఏం చేస్తున్నామండి? నువ్వు అలాగే మాట్లాడుకో ప్రభు, నువ్వు అలాగే చేసుకోవయ్యా, నేను మాత్రం నా జీవితాన్ని మాత్రము నీకు ఇవ్వను, నా బ్రతుకుని మాత్రం నీకు ఏముంది, నాకు ఇంకా చాలా పని ఉంది. ఏ పని ఉంది? ఏం పని ఉంది? లోకంలో చాలా పనులు ఉన్నాయి నాకు. నేను లోకంలో చాలా బిజీగా ఉండాలి. ప్రభు సన్నిధికి వస్తున్నారు. ప్రభు సన్నిధికి వచ్చే ప్రయోజనం ఏంటి? ప్రభు సన్నిధికి వచ్చే ప్రయోజనం ఏంటండి? మాట వినాలి, మాట వినాలి, మాట వినాలి. దేవుని మాటకు లోబడాలని విధేయత చూపించాలి. ఏసయ్య చెప్తున్నా, నా మాట విశ్వాసం ఉంచండి, నమ్మండి నా మాట. నమ్మితే నమ్ముట నీ వలనైతే చేయవానికి సమస్తమును నమ్మాలి. ప్రియమైన దేవుని పిల్ల, నమ్మాలండి. ఆ తండ్రి అన్నాడు, అయ్యా నీ మాట నేను నమ్ముతానయ్యా. అపనమ్మకం లేకుండా నాకు ఏం చేయాలి? ఏం చేయాలి? అందరూ చెప్పండి. ఏం చేయాలి? అపనమ్మకం లేకుండా, అపనమ్మకం లేకుండా, అపనమ్మకం నాకు రాకుండా సహాయం చేయవయ్యా. ఎంత ప్రాధాన్యపడ్డారు చూడండి ప్రియమైన దేవుని పిల్లల. మీరు ప్రాధాన్యపడుతున్నారుగా, అయ్యా నీ మాట నమ్ముతానయ్యా, నేను అపనమ్మకంగా నా జీవితం రాకుండా, ఒకవేళ పరిస్థితులు అపనమ్మకాన్ని కలిగిస్తున్నా నాకు నమ్మకంగా నీ మాట నాకు దయచేయి ప్రభు అని మీరు నమ్మి ఆయన మాట విశ్వాసం నుంచి జీవించగలుగుతున్నారా? ప్రియమైన దేవుని గమనించండి. చాలా మంది జీవితాన్ని కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటాడు. ఆయన ఎందుకు లేచాడు అంటే ప్రియమైన దేవుని పిల్లరా, ఆ మాట నమ్ముతారని నేను తిరిగి లేస్తాను. ఆ మాట మీరు నమ్మండి. జీవమును పునరుత్థానమును నేనే, నా యందు విశ్వాసం ఇచ్చిన వాడు చనిపోయినను తిరిగి లెగిస్తాడు, నాతో కలిసి వెయ్యేండ్ల విందులో పాలు పంచుకుంటాడు. దేవునికి నమ్మకం కలుగుగా. ఎవరైతే యేసునందు చనిపోయి తిరిగి లెగిస్తారో ప్రియమైన దేవుని పిల్లరా, వారి కొరకు ఏముందో తెలుసా? 1000 ఏళ్ల విందు అంటాడు. ఏముంది? ఎన్ని సంవత్సరాలండి? 1000 సంవత్సరాలు విందండి. 1000 సంవత్సరాలు విందే. ఈ రోజు పార్టీ కాదండి. ఎవరు ఆరు పార్టీ చేసి ఈడు పార్టీ చెప్పి కొంచెం తాగేసి కొంచెం దొల్లేసి దానికి కొంచెంసేపు ఏ తెచ్చుకోవాలని చెప్పుకొని వచ్చేసి విందు కాదండి. ఎన్ని సంవత్సరాలు విందు? 1000 ఏళ్ల విందండి. 1000 ఏళ్ల విందు గొప్ప విందండి. ప్రియమైన దేవుని పిల్లల, ఆ విందులో మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆ విందులో మనం నివాసం చేయాలని ప్రభు కోరుకుంటున్నాం. అందుకొరకే ప్రియమైన దేవుని పిల్లల, అందుకే ఆయన మాట మనం నమ్మాలండి. 1000 ఏళ్ల విందే కాదండి, నిత్య రాజ్యాన్ని మనకిస్తున్నాడు. ఆయన ఉండే స్థలంలో, ఆయన ఉండే రాజ్యంలో మనము కూడా ఉంటామండి. యుగాయుగంలో ఆయనతో కలిసి ఏళ్తామండి. ఏళ్తాం. ఒక అధికారం ఇస్తాడట. ప్రకటన రాసిన గ్రంథంలో మీరు చదువుకున్నట్లయితే ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఇనప దండముతో వారిని ఏళ్తారట. ఎవరిని ఏళ్తారు తెలుసండి? దుస్తుల్ని ఏళ్తారట. దినాన్ని ఏ అధికారం ఇస్తారట. ప్రియమైన దేవుని, అందుకనే యేసయ్య మాట నమ్మండి. ఇంకా ఒకవేళ నీ జీవితము ప్రభువుకి ఇవ్వకపోతే ఈ దినమైనా నీ హృదయాన్ని ప్రభుకు అప్పగిస్తే, ప్రభువా అయ్యా అపనమ్మకం లేకుండా జీవితాన్ని నీకు అప్పగిస్తానయ్యా, కష్టాల్లో బాధల్లో శ్రమంలో ఎటువంటి పరిస్థితులు లేదైనా నమ్మకంగా నీ కొరకు జీవిస్తాను ప్రభు అని ఒక నమ్మకమైన జీవితాన్ని నీకు ఇవ్వాలి. అటువంటి జీవితాన్ని మనము కలిగి నడుచుకోవాలి ప్రియమైన దేవుడు. ఎందుకంటే ఇచ్చిన తర్వాత చాలా పరిస్థితులు ఎదురవుతాయి, మనకు శ్రమలు ఎదురవుతాయి, ఇబ్బందులు ఎదురవుతాయి, శోధనలు ఎదురవుతాయి. కొన్ని సందర్భాల్లో దేవుని సన్నిధికి రావడానికి కూడా ఆటంకాలు ఎదుర్కొంటాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఏం చేయాలి తెలుసా? ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా దేవుని సమయాన్ని దేవునికి ఖచ్చితంగా రాత్రి చక్కటి తెలియజేసి చక్కటి మాట్లాడతారు.
పెళ్లి కౌలు ఎక్కువ ఇచ్చారంట. పెళ్లిలో చాలా మంది అండి, నా జీవితంలో చాలా మంది పిలిచారు నన్ను ఆదివారము చాలా కార్యక్రమాలకు రమ్మని. కానీ ఎంత బంధువులైనా రక్త సంబంధులైనా నేను దేవుని సన్నిధి విడిచిపెట్టి బయటికి వెళ్ళలేదు. ఉద్యోగాన్ని విడిచిపెట్టిన వాడినండి, ప్రేమ దేవుని పిల్లలు. ప్రతి దాన్ని దేవుని కొరకు నేను విడిచిపెట్టిన వాడినండి. కానీ దేవుడు ఎంతగా తన కృపలో జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ రోజున ఒక మంచి నెమ్మది కలిగినటువంటి సమాధానం కలిగిన జీవితాన్ని ప్రభు నాకు ఇచ్చాడు అని అంటే కారణం ఏంటో తెలుసా? ఆ దినాన్ని నేను దేన్ని ఆశించలేదండి, దేన్ని ఆశించలేదు. దేన్ని కూడా ఆశించలేదు, దేవునికి అప్పగించాడు. నమ్మను దేవుని అండి, ఏమైనా పర్వాలేదు, బంధువులు నిశ్చోడ పెట్టుకున్నా పర్వాలేదు, స్నేహితులు ఏమనుకున్నా పర్వాలేదు, ఒకవేళ ఎవరైనా అనుకున్నా పర్వాలేదు, కానీ నేను మాత్రము నా దేవునికి ఇచ్చిన మాటను మాత్రం నేను వేదను అనుకున్నానండి. ఆ మాటను తోసివేయను అనుకున్నానండి. ఇప్పుడు కూడా నా తీర్మానం అదే, ఇప్పుడు కూడా నా తీర్మానం అదే. ప్రియమైన దేవుని పిల్ల, పాలు ఇరిగిపోయినా నేను దేవుని సన్నిధి మానలేదు. మీకు అందరికీ తెలుస్తాను. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా నేను ఏ ఆదివారం కూడా మిస్ అవ్వడానికి ఇష్టపడలేదండి. నిజంగా నేను సత్యంగా రాత్రి అంటున్నాను, పాస్టర్ గారితో చెప్తున్నా, 40 రోజులండి ఆయన పక్కన పని చేసుకుంటూ కష్టపడ్డారు. ఒక పక్కన దేవుని మందిరాన్ని విడిచిపెట్టలేదని అన్నారు. నిజమే, మీరు ఎంతమంది గైరాజయ్యారు మీకు అందరికీ తెలుసండి. ఎంతమంది గైరాజయ్యా ఉన్నారు చూసుకోండి మీరందరూ కూడా. కానీ నేను మాత్రం ఒక్క రాత్రి కూడా దేవుని సన్నిధికి దూరం అవ్వలేదండి. ఎంత బలహీనత ఏర్పడినా, ప్రియమైన దేవుని పిల్లలు, ఎంత బలహీనత ఏర్పడినా. నేను వినానికి మొన్న ప్రార్థన అయిన తర్వాత ఇంటికి వెళ్తే నాకు ఈ తలంతా పట్టేసి చాలా భయంకరమైన పరిస్థితి అండి. తల కిందకి వెళ్ళడానికి వీల్లేని పరిస్థితి. కిందకి వెళ్తే కళ్ళు తిరిగిపోయి ఎక్కడ పడిపోయాను అనిపించేది నాకు. భయంకరమైన పరిస్థితి అండి. నేనంతా కూడా అలాగే పడుకున్నాను. దేవుని మహాకృపను బట్టి రాత్రికి దేవుడు కొంత ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఇప్పటికైతే చాలా వరకు ఇంచుమించు మంచి ఆరోగ్యాన్ని ప్రవేశించాడండి. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను? ఏది ఏమైనప్పటికీ నేను ఉదయం అనుకున్నాను, ప్రభా ఏది ఏమైనా పర్వాలేదు ప్రభా, కానీ నీ సన్నిధిలో మాత్రం నేను ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ ప్రాణం పోయినా అక్కడ పోయినా పర్వాలేదు, కానీ నీ కొరకు మాత్రం అలక్ష్యం చేయడానికి వీల్లేదు ప్రభు అనుకున్నాను. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తాను తెలుసా? నమ్మాలి దేవుడిని అండి, నమ్మాలి. ఈ మాటలన్నీ నీ హృదయంలో ఉండవలను. నీ ఇంత కూర్చున్నప్పుడు, నీ పిల్లలకు వాటిని నేర్పించవలను. నీ ఇంత కూర్చున్నప్పుడు, నువ్వు భావం కలిసినప్పుడు వీటిని గురించి మాట్లాడవాలని జ్ఞాపకం చేస్తాడు. అంతేకాదు 8వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం చూసినట్లయితే, ఇదిగో నేను ఆజ్ఞాపించి ఈ మాటలన్నీ కూడా నీ హృదయంలో ఉంచుకొని నీ వాటిని విశ్వసిస్తే నచ్చినట్లయితే, ఇదిగో ఆకాశం కింద ఉన్నటువంటి సమస్త మనుషుల కంటే నేను హెచ్చిస్తాను. నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు, బయటకు వచ్చినప్పుడు దీవించబడదు. ఏం చేస్తావండి? నీ పిండు తీసుకుని దొరికయు, నీ గంపయు దీవించబడదు అని జ్ఞాపకం చేస్తాడు. నువ్వు పైవాడిగా ఉండవు, కానీ కిందవాడుగా ఉండవు. దేవునికి మహిమ కలిగింది కాక. పైవాడిగా అంటే అర్థం ఏంటి? ప్రజలు కిందవాడిగా ఉన్నాం, కానీ ఆయన మాట విని ఆయన మాట మీద విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి నచ్చగలిగితే, నమ్మకం ఇచ్చి పరిపూర్ణంగా ఆయనకు లోపడగలిగితే. చాలా మంది లోపడతారు. ఎలా లోపడతారు తెలుసా అండి? ఎలా లోపడతారు తెలుసా? శరీర క్రియలు విడిచిపెట్టండి, లోకాశలు విడిచిపెట్టండి. అయ్యి కావాలి, ఇది కావాలి, అది ఇది కావాలంటే కుదరదండి. అది ఇది కావాలంటే కుదరదు. దానికోసం దేవుని కోసం కొన్ని త్యాగం చేయాలి, ఖచ్చితంగా చేయాలి. నీకు ఏ అలవాట్లు ఉన్నాయో, దురవ్యసనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని విడిచిపెట్టాలి. ఒకే నోటులో నుండి దేవుని పిల్లలు 2 రాకూడదండి. యేసు ప్రభువు వారు జ్ఞాపకం చేస్తూ పరిశుద్ధాత్మ దేవుడు అంటారు. యాకోబు రాసిన పత్రికలు చదువుతున్నట్లయితే అంటారు, ఏమంటే సార్ ఏమంటారు? ఒకే జలం నుండి తీపి నీరును ఉప్పు నీరును వచ్చునా అని అంటారు. చూడండి ఒకసారి మాట చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథం యాకోబు రాసిన పత్రిక, ప్రియమైన దేవుని పిల్లల, యాకోబు రాసిన పత్రిక దేవుని వాక్య భాగంలో చూస్తాడు. 3వ అధ్యాయం 11వ వచనం ఏమన్నారు చూడండి. నీటి బుగ్గలో ఒక జల నుండి తీయను నీరును చేదు నీరును ఉండునా. చూడండి ఏమన్నారు చూడండి. ఒకే జలం ఉంది అంటే ఒకే నోట్లో నుండి, నా మాటలు జాగ్రత్త గమనించండి, ఒకే నోట్లో నుండి పాపము మాటలను దేవుని మాటలు రావడానికి వీల్లేదు. ఏ మాటలు వస్తున్నాయో ఆలోచించండి, ఏ మనసు కలుగుతుందో చూడండి. ప్రేమ దేవుని పిల్లలు
రెండో ఉంటానంటే కుదరదు. నీ హృదయంలో సగం దేవునికి సగం లోకానికి ఇస్తానంటే ఒప్పుకోడు దేవుడు, ఒప్పుకోలేదు. ఖచ్చితంగా ఆయన మాట యొక్క నమ్మిక ఉంచాలి, పరిపూర్ణంగా దేవుడికి ఇస్తే దేవుడికి ఇవ్వాలి, అది దేవుడు కోరుకునేది. అందుకని అంటున్నాడు, ఒకే జలం నుండి తీపి నీరును చేదు నీరును ఊరునా చూడండి అంత చక్కగా ప్రశ్నిస్తున్నాడు ఆయన. కాబట్టి ఓనమండి, వస్తే ఉప్పు నీళ్ళు వస్తుంది, లేకపోతే చేదు నీళ్ళు వస్తుంది, మంచి నీళ్ళు వస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలు, కనుక మన జీవితాల్లో దేవుని మాట మనం విశ్వసించగలిగినట్లయితే, నమ్మగలిగినట్లయితే, ప్రియమైన దేవుని పిల్లరా, మన జీవితాన్ని ఆశ్చర్యమైన రీతిలో ఆయన అద్భుతముగా ఆశీర్వాదకరంగా మార్చగలిగిన వారు. ఎందుకనంటే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, ఏదీ లేదు. ఎంతో మంది మార్చిన వారండి ఆయన, ఎంతో మంది జీవితాన్ని ప్రభావితం చేసిన వారండి. ఆ తండ్రి అడుగుతున్నాడు, అయ్యా నీకు సాధ్యమైతే నా కుమారుని బ్రతికించయ్యా, నా కుమారు జీవితాన్ని బాగు చేయా అని అన్నప్పుడు యేసయ్య అన్నాడు, నమ్మట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును. నువ్వు నమ్ముతున్నావా ఆయన చేయగలడు అని, నీ కుటుంబాన్ని బాగు చేయగలదని, నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలదని, నీ బ్రతుకుల కష్టాల్లో ఉన్న నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలదని నువ్వు నమ్ముతున్నావా? మొట్టమొదటిగా నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మితే, నీ జీవితాన్ని నమ్మి ఆయన చేతిలో పెట్టగలిగితే, దేవుని పిల్లరా, ఆ తండ్రి నమ్మాడు. తన జీవితాన్ని, తన కుమారు జీవితాన్ని యేసయ్య చేతిలో పెట్టాడు. యేసయ్య వెంటనే ఆ గద్దించాడు. అతని యొక్క జీవితము ఆ దినమే ఏం చేయబడిందండి? అద్భుతముగా మార్చబడింది, ఆశ్చర్యంగా మార్చబడింది. అంతవరకు అతని జీవితాన్ని చూసి ఆ తండ్రి ఎంత యాదవ చెందారో, ఎంత బాధపడ్డారో ప్రియమైన దేవుని పిల్లరా. ఆ సమయంలో అతని జీవితం పరిపూర్ణంగా మార్చబడింది. ఆ తండ్రి కుటుంబానికి ఏమొచ్చిందో తెలుసా? సంతోషము, ఆనందం వచ్చింది. ప్రియమైన దేవుని పిల్లలు, అలాగే నీ జీవితాన్ని కూడా ప్రభువుకిచ్చి ఆయన మాటను నమ్మినట్లయితే, ఆయన మాటను విశ్వసించినట్లయితే, నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టగలిగితే, నీ కుటుంబాన్ని ఆయన చేతిలో పెట్టగలిగితే, ఆయన మార్చగలిగిన వాళ్ళని, నీకున్న శ్రమంలో నుండి, బాధల్లో నుండి, ఇబ్బందుల్లో నుండి నీ బ్రతుకును మార్చి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా మార్చగలిగిన వాళ్ళని, నీ కుటుంబాన్ని ప్రభువు చేతిలో పెట్టగలిగితే, నా దేవుడు ఏం చేస్తారో తెలుసా? నీలో ఉన్న ప్రతి శ్రమను కూడా దూరపరుస్తారండి. ఆటంకం పడుతున్న ప్రతి దురాత్మ సభలో తీసివేస్తానండి. ప్రతి దాన్ని ఆయనకు అవకాశం ఇస్తే నీ జీవితాన్ని అనేకులకు మాధుర్యముగా మార్చగలిగిన వారు. ప్రియమైన దేవుని పిల్లల, మా అందరికీ తెలుసండి, మానవాన్ని ఆయన ఏం చేశారు? మాధుర్యముగా మార్చిన వాడు, చేతి నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన వారు. ప్రియమైన దేవుని పిల్లలు, కనుక నా ప్రియమైన దేవుని పిల్లలు, ఆయన అప్పగించండి, ఆయన మాట నమ్మండి. ఈ దినాన్ని అతి విశ్వాస జీవితాన్ని మనం అందరము కలిగి ప్రభువులు వర్ధిల్లుతూ రాబోతున్న దినాల్లో మనందరి కుటుంబాలు కూడా ఒక ఉన్నతమైన కుటుంబాలుగా, ప్రతి కుటుంబం కూడా దేవుని కొరకు ఒక బలమైన సాక్షి కలిగిన కుటుంబాలుగా వర్ధిల్లాలని, అటువంటి విశ్వాస జీవితాన్ని దేవుని మాటల ద్వారా మనం నమ్మి బలపరచబడి ప్రభువుకి సాక్షులుగా నడుచుకోవాలని ఈ మాటల ద్వారా జ్ఞాపకం చేస్తూ ఈయన మాటలను ముగిస్తూ ఉన్నాం. అటువంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి నడిపించుగాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. మనం వెళ్ళి ప్రకారం ప్రార్థన చేస్తాడు. అందరం కలిసి ప్రార్థన లేకుండా ప్రార్థన చేసుకున్నాం. ప్రతి ఒక్కరు ఒక దినాన్ని ప్రభు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకున్నాం. అందరం కూడా మోకరిద్దాం. ఒక్క నిమిషం మోకరిద్దాం. నీ హృదయాన్ని, నీ కుటుంబాన్ని ప్రభుకి అప్పగించావా? ప్రభు చిత్తానికి అప్పగించావా? నువ్వు నమ్ముతున్నావా నీ కుటుంబాన్ని బాగు చేయగలిగిన వాడని, నీ హృదయాన్ని బాగు చేయగలవాడని, నీ కుటుంబాన్ని బాగు చేయగలవాడని నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్మినట్లయితే ఇది నాన్ని ప్రభుకి అప్పగించు. నీ కుటుంబాన్ని ఆశ్చర్యంగా మార్చగలిగిన వాడు నా ప్రభు. ప్రార్థన ఆపాదమస్తకం నీకంకితం శరణం నీ శరణం శరణం అందరూ శరణం పడుకోవడానికి అప్పగించుకుంటున్నానయ్యా.
ఇది బాగు చేయరా పాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆ పాదమస్తకం నీకంకితం నీ పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపును నీ శరీరాలు జీవింపలేదు పలుమార్లు వైపొలిగినాను నీ పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపును నీ పరిణాలు జీవింపలేదు ఇదిగో దేవా నా జీవితం ఆ పాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆ పాదమస్తకం నీకంకితం విశ్వాస సమూహంగా ఇదివరకు మీ పాద సన్నిధిలో మీ నామాన్ని మహిమపరిచాం. ఉదయమైన సమయంలో తండ్రి నీ కృప చేత తండ్రి ప్రేమను పొందుకోలేక పాపిష్టివారిగా మేము ఉన్నప్పుడు నాయన మమ్మల్ని మీ ఉచితమైన కృప చేత వెళ్ళబెట్టి కొనుక్కున్నావు నాయన. అందుకే ఈరోజు నీ సన్నిధికి చేరి తండ్రి అని పిలుచుకునే ధన్యత మా అందరికీ ఇచ్చి నా వదిలి బట్టి చూపిస్తూ ఉన్నాం. ఇప్పుడు తండ్రి నాన్న ఈ దినాన్న అయ్యా నీ సన్నిధికి ఎంతమంది అయితే వచ్చి ఆ దినాన్ని పురస్కరించుకొని నిన్ను జ్ఞాపకము చేసుకొని నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించి నీ పరిశుద్ధుల యొక్క సమూహంలో చేర్చబడి ఉన్నారు. అందరిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఈ రోజు నేను ఎంతమంది అయితే వాక్యాన్ని విని వారి మనసును మార్చుకొని నీ సాక్షులుగా జీవించాలని తీర్మానం తీసుకుని ఉన్నారు. అందరినీ జరుగులకు అప్పగిస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు నైనా ఈ సన్నిధిలో నూతనంగా చేర్చబడినటువంటి ఇద్దరిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. లక్ష్మణ్ బాబుని బట్టి అలాగే తమ్ముడు చిన్నబాబుని బట్టి ఈ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాము నాయన. నీ సన్నిధిలోనైనా ఒక్క పాపి రక్షింపబడి నిన్ను సొంత రక్షకుని అంగీకరించినప్పుడు అది పరలోక రాజ్యంలో పండుగగా ఉంటుంది నాయన. ఈ రోజునైనా మేమందరము సంఘముగా ఐదుగురు బిడ్డలునైనా నీ సన్నిధిలో చేర్చబడినటువంటి ఆ విధానాన్ని బట్టి ఆ ప్రక్రియను బట్టి ఈరోజు సంఘంలో మేమందరము నీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. వారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగా తీర్మానం ప్రకారంగా నీ సన్నిధిలో నమ్మకంగా తుది శ్వాస వరకు పరిస్థితి ఎటువంటి తలకిందులైనా సాధారణ వాళ్ళని తొందర పెట్టిన ఎట్టి పరిస్థితిలో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కట్టుబడి నీ సన్నిధిలో తుది శ్వాస వరకు నమ్మకంగా జీవించేటువంటి కృపను వారి ఎరువురికి సహాయం దయించమని ప్రార్థన చేసుకున్నాను. నీ సన్నిధికి చేరినటువంటి వారు ఎటువంటి దీవెనలతో రానున్న రోజుల్లో అభివృద్ధి చెందారో అటువంటి దీవెనలతో వాళ్ళందరినీ వారిద్దరినీ కూడా నింపి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ రోజు నేను ఎంతమంది అయితే నూతన ఆశీర్వాదాలు కావాలి నీ సన్నిధిలో బహుగా ఆనందించాలని ఆశపడి ఈ సన్నిధికి వచ్చి ఉన్నారు వారందరినీ దీవించమని తిరిగి ఇంటికి వెళ్తూ ఉండగా ఈ సన్నిధి దీవెనలు సదాకాలము వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండడానికి సహాయం దయచేయండి. అంత మాత్రమే కాదు 40 దినాలు అద్భుతమైన రాత్రులైనా చక్కటి సమాస కూడికలను ఆ మందిరంలో మీ దైవజనుల ద్వారా ఏర్పాటు చేసినందుకు నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మీ నామమై మాత్రమే జరిగించుకున్నందుకు నీకు వందనాలు. అంత మాత్రమే కాదు మీ దైవజనులకు మంచి ఆరోగ్యం ఇచ్చి ప్రతిరోజు నూతనమైనటువంటి వర్తమానాలతో మమ్మల్ని అందరినీ ఆత్మీయంగా బలపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇంకా మంచి ఆత్మతో మంచి ఆరోగ్యంతో రానున్న రోజుల్లో శక్తివంతమైన పరిచర్య చేయడానికి మీరు కృపను చూపించమని అదే సమయంలో సంఘ బిడ్డలు పరిచర్య చేసే విషయంలో నమ్మకం కలిగి చేసి ఉండగా ఆ బిడ్డలకు రావాల్సినటువంటి దీవెనలు నూరంతరంగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఎట్టి రీతికి ఎట్టి సన్నిధికి వచ్చిన సమయాన్ని వెచ్చించి సమయం మనకి అసమయం అనకుండా బలహీనత అయినప్పటికీ బలము తెచ్చుకొని ప్రతి పనిలో తండ్రి
నమ్మకత్వాన్ని కలిగి పనిచేసి ఉన్నారు. వారందరినీ మీరు చూసి ఉన్నారు. వారందరికీ తెలుస్తున్నటువంటి దీవులను బట్టి నేను స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, నేను భోజనం ఏర్పాటు చేసే విషయంలో మీ ప్రియబిడ్డలు మోహన్ రావు బావగారిని బట్టి మీరు ప్రార్థన చేసుకుని వారి భార్య బట్టి ఇద్దరికి మంచి ఆరోగ్యం ఇచ్చి మీ సరైన ఇంట్లో బలంగా వాళ్ళకు మనం ప్రార్థన చేసుకున్నాను. అదే సమయంలో భోజనానికి సహకారం అందించినటువంటి ప్రతి ఒక్క తమ్ములను చెల్లెలను మీ చేతులకు అప్పగిస్తున్నాను. వారికి మంచి ఆరోగ్యం దయచేసి రానున్న రోజుల్లో ఇంకా అద్భుతమైన పరిచయం చేయడానికి సహాయం దయచేయమని, అదే సమయంలో నీ సన్నిధిలో ఏదైతే కొనాలి ఏదైతే పెట్టాలని ఆశపడినప్పుడు ఎవరి బిడ్డలు తండ్రి వారి కష్టార్జితంలో ధనాన్ని వెచ్చించి నీ సన్నిధి ఇంత అందంగా అలంకరింపబడడానికి వారి సహకారాన్ని అందించేందుకు వారు చేసినటువంటి ఆ చిన్ని కానుకలను బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి వారికి రావాల్సినటువంటి నూరంతర దీవెనలను అద్భుతంగా వాళ్ళు పొందుకోవడానికి సహాయం దయచేయండి. అంత మాత్రమే కాదు, ఎవరైతే సమయాన్ని వెచ్చించి నీ సన్నిధిలో పరిచయం చేసి ఉన్నారు వారందరికీ అద్భుతమైన దీవెనలతో రానున్న రోజులు అద్భుతమైన పరిచయం చేయడానికి సహాయం దయచేయమని, ఈ మధ్యాహ్న సమయంలో చక్కటి సహవాసం ఇంటి ఏర్పాటు చేసినటువంటి ప్రతి తమ్ములను చెల్లెలను వారి కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. తిరిగి మా ప్రియులందరికీ సమృద్ధి అయినటువంటి ఈ యొక్క శారీరక ఆహారాన్ని అందించడానికి మీరు కృపను చూపించమని, అది మర్యాదగా జరగడానికి మీరు కృపను చూపించమని ప్రార్థన చేస్తూ తండ్రి ఈ రోజు రాత్రి అలాగే రేపటి రాత్రి ఎల్లుండి రాత్రి జరగబోతున్నటువంటి ప్రార్థన కూడికలన్నింటినీ కూడా వినామయంగా జరిగించుకుని తండ్రి రానున్న రోజుల్లో మా మందిరము ఈ మందిరము అనేక మందికి మాదిరి కలిగినటువంటి సంఘముగా అభివృద్ధిలోకి తీసుకురమ్మని యేసయ్య వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేను మాతో కూడనుని మమ్మను నడిపించుము, నేను మాతో కూడనుని మమ్మను నడిపించుము. సర్వసృష్టికి కారణభూతులైనటువంటి పరమ తండ్రి యొక్క ప్రేమయు సర్వలోకానికి రక్షకుడిగా ఈ లోకానికి దిగి వచ్చిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమయు పరిశుద్ధ సర్వలోకాన్ని సర్వసృష్టి జాతి సమస్తమును కాపాడుతూ నిత్యము నడిపిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసము చేసిన మనందరికీ ఇదిగో దినాన్ని చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన కుటుంబాలకు బిడ్డలకు మరి ముఖ్యంగా దేవుని యొక్క సన్నిధికి చేర్చబడినటువంటి నూతన ఆత్మలను వారి కుటుంబాలను ఈ కార్యక్రమాల్లో ఆయా రీతిగా సహకారం అందించండి. ప్రత్యక్షముగా పరోక్షముగా సహకారం అందించిన ప్రతి కుటుంబానికి అలాగే జరిగిన ప్రతి ప్రార్థన కూడికలను జరగబోతున్న ప్రార్థన కూడికలను అలాగే రాత్రి రేపు రాత్రి జరగబోతున్న ప్రార్థన కూడికలు వారి కుటుంబాలకు ఈ లోకంలో సకల పరిశుద్ధులను ఆయన సన్నిధి ఆయన కాపుదలైన భద్రత నెమ్మది సమాధానము సదాకాలము మనందరికీ తోడై నడిపించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆయన కృపల వర్తల చేయునుగాక. ఆయన రాకడ కొరకు సిద్ధపరిచి గణపరిచి మహిమ కలిగిన కార్యాలని జీవితాల్లో జరిగించునుగాక. అందరికీ వందనాలండి. యెహోవా శ్రేష్ఠ జనక నీకు ఎంతయు బ్రానుతి, యెహోవా శ్రేష్ఠ జనక నీకు ఎంతయు బ్రానుతి, మహోన్నతుండ దివ్య
విశుద్ధ వందనం శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం విమోచక పిత్రాత్మజుండ విజయ మంగళం విమోచక పిత్రాత్మజుండ విజయ మంగళం సమస్త సృష్టి సాధనం సౌర్యమంగళం సమస్త సృష్టి సాధనం సౌర్యమంగళం శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం పిత పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము వరాత్మ పిత పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము వరా ప్రదండ భక్త హృదయ వాస స్తోత్రము ప్రదండ భక్త హృదయ వాసస్తోత్రం శుభాకర శుద్ధాకర విశుద్ధ